హలో మై డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ జమ్ముడి, యువర్ వేదాంతుస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్. సో మై డియర్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? వన్స్ ప్లీజ్ రెస్పాండ్. ఆర్ మై ఆడిబుల్ అండ్ ఐ విజిబుల్? హలో 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 హాయ్. శ్రీనిధి హాయ్ నాన్న. మిస్టర్ కామ్రేడ్ హలో హాయ్. స్టూడెంట్ హలో హాయ్. విశ్వక్ హలో హాయ్. ఎస్ అల్ట్రా గేమర్ హలో హాయ్ నాన్న. yes thank you so much for your lovely response my dear students. అందరికీ హ్యాపీయెస్ట్ ఈవినింగ్. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, రిక్వెస్ట్ అనుకోండి ఇంకేదైనా అనుకోండి మై డియర్ స్టూడెంట్స్, మీరు ఒకవేళ ప్రీవియస్ క్లాస్కి సంబంధించినటువంటి క్లాసెస్ వినకపోయినట్టయితే, వాటికి సంబంధించినటువంటి నోట్స్ మీ దగ్గర లేకపోయినట్టయితే, ఇంకొకటి మనకి ప్రీవియస్ క్లాస్కి సంబంధించినటువంటి ఏవైతే చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయో వాటికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ, షార్ట్ నోట్స్ కానీ, మైండ్ మ్యాప్స్ కానీ, ఏవైనా క్వశ్చన్స్ కావాలి అనుకున్నట్టయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, చూడండి. అండ్ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి సెషన్ ఉంది కదా, దీనికి సంబంధించినటువంటి కూడా ప్రాక్టీస్ క్వశ్చన్కి సంబంధించినటువంటి డేటా మొత్తం, పీడిఎఫ్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. లింక్ని క్లిక్ చేయండి, ఓకేనా? వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, మొబైల్ నెంబరో మెయిల్లో ఎంటర్ చేయండి, ఓటీపీ వస్తుంది. మీరు ఎంటర్ చేసిన తర్వాత ఫ్రీగా మీరు ఆ పీడిఎఫ్ని యూజ్ చేసుకోవచ్చు. మీరు నాకు ఎలాంటి మనీ ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదు, ఓకేనా? యూజ్ దట్ ఫ్రీ పీడిఎఫ్ మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా? మీరు ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేసినట్టయితే అంత ఎక్కువగా మీరు పర్ఫెక్ట్ అయినటువంటి అవుతారు. Yes, attendance completed, right? Yes. Krishna, hello, hi, Nana. Bharat, hello, hi. Vaibhav, hello, hi. Student, Sweta, everybody, Nisha. And live lo unna prati okka student ki nana manaki andarki happiest evening. And in this video, we are going to see a one short session of what manaki S block element. ఫస్ట్ క్లారిఫై చేస్తున్నాను, ఎస్ బ్లాక్ ఎలిమెంట్ మొత్తం కంప్లీట్ చేసుకోవట్లేదు మై డియర్ స్టూడెంట్స్. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో ఉన్నటువంటి ఆల్కలీ మెటల్స్ మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం, అది కూడా వన్ షాట్లో. ఆల్కలీ మెటల్స్ మొత్తం మనం వన్ షాట్లో కంప్లీట్ చేసుకోబోతున్నాం. అండ్ ఇంకొక 1 hour సెషన్ తీసుకొని దాంట్లో ఆల్కలైన్ ఎర్త్ మెటల్ కూడా కంప్లీట్ చేస్తాను మనకి, ఓకేనా? మ్యాక్సిమం 2 hours పడుతుంది, 2 hours మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో ఈ రోజు సెషన్ ఒక 1 hour ఉంటుంది, నెక్స్ట్ సెషన్ ఒక 1 hour ఉంటుంది. 1 hourలో ఓకేనా ఎస్ బ్లాక్ మొత్తం కంప్లీట్ అవుతుంది మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా? ఎంసెట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఎవ్రీ ఇయర్ ఎంసెట్లో మనకి ఎస్ బ్లాక్ నుంచి మనకి 1 క్వశ్చన్ అనేటువంటి పక్కా వస్తుంది, ఓకేనా? సమ్ టైమ్స్ 2 క్వశ్చన్స్ అనేటువంటి వస్తాయి, ఓకేనా? మోస్ట్లీ మనకి 1 క్వశ్చన్ అనేటువంటి పక్కా వస్తుంది. సార్ వాట్ ఈస్ మీన్ బై ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్? ఒకసారి పీరియాడిక్ టేబుల్లో చూపించండి అంటే చూడండి. ఇదిగో పీరియాడిక్ టేబుల్లో ఎక్దమ్ మనకి రైట్ సైడ్ ఉన్నాయి కదా, రైట్ సైడ్ ఉన్నాయి కదా మై డియర్ స్టూడెంట్స్. దిస్ వన్ అండ్ అదేవిధంగా దిస్ వన్. లిథియం నుంచి ఫ్రాన్షియం వరకు, అదేవిధంగా బెరీలియం నుంచి మొదలుకుంటే రేడియం వరకు, దీస్ 2 గ్రూప్స్ ఆర్ కాల్డ్ వెరీ ఇంపార్టెంట్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. దీనిలో ఫస్ట్ గ్రూప్ ఉంది కదా మై డియర్ స్టూడెంట్స్, ఎక్కడి నుంచి? లిథియం నుంచి మొదలుకుంటే ఫ్రాన్షియం వరకు. లిథియం నుంచి మనకు ఫ్రాన్షియం వరకు దాన్ని మనం ఏమంటామంటే ఆల్కలీ మెటల్స్ అంటాం. ఎవ్రీబడి చెప్పండి, ఇదిగో ఏమంటాం నాన్న? ఆల్కలీ మెటల్స్ అంటాం. వాట్ వి విల్ కాల్? ఆల్కలీ మెటల్స్ అంటాం నాన్న, ఓకే? అదేవిధంగా అండ్ ఇక్కడ చూడండి, ఇదిగో బెరీలియం నుంచి రేడియం వరకు వీటినే మనం ఏమంటామంటే ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాం. బేసికల్గా ఎస్ బ్లాక్లో ఉన్నవన్నీ కూడా ఏంటి మై డియర్ స్టూడెంట్స్? మెటల్స్. ఒకటేమో గ్రూప్ 1 ఎలిమెంట్స్, వీటిని మనం ఆల్కలీ మెటల్స్ అంటాం. ఇంకొకటి గ్రూప్ 2 ఎలిమెంట్స్, వీటిని మనం ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాం. క్లియర్ ఎవ్రీబడి? వెరీ సింపుల్ థింగ్. ఐ థింక్ ఒక ఐడియా వచ్చింది అనుకుంటాను. ఓకే సార్. సార్ వాట్ ఈస్ మీన్ బై ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్? ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏం లేదు, వెరీ సింపుల్ మై డియర్ స్టూడెంట్స్. ద ఎలిమెంట్స్ in the last electron is enter into the outermost s orbital is called what my dear students? దాన్ని మనం ఏమంటాం? ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. అర్థం కాలేదా? సింపుల్గా చెప్తాను, కాన్సన్ట్రేటివ్ అని. ఏ ఎలిమెంట్ యొక్క వాలెన్స్ షెల్లో లాస్ట్ ఎలక్ట్రాన్ ఒకవేళ ఎస్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అయితే వాటిని మనం ఏమంటాం నాన్న? ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం, సింపుల్గా చెప్పాలి అన్నట్టయితే. ఇలా ఎస్ ఆర్బిటాల్లోకి లాస్ట్ ఎలక్ట్రాన్స్ ఎంటర్ అయ్యేటువంటి ఎలిమెంట్స్లో మనకి 2 గ్రూప్స్ ఉన్నాయి మనకి. ఒకటేమో గ్రూప్ 1 ఎలిమెంట్స్, ఓకే సార్. ఇంకోటి ఏంటంటే గ్రూప్ 2 ఎలిమెంట్స్. గ్రూప్ 1 ఎలిమెంట్స్ని ఆల్కలీ మెటల్స్ అంటాం, గ్రూప్ 2 ఎలిమెంట్స్ని ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాం. In this video, we are going to complete each and every points regarding what మనకి alkali metals. That means we are going to talk about what మనకి group 1 elements గురించి మనం perfect గా నేర్చుకోబోతున్నాం. Previous year questions కూడా అన్ని మనం solve చేసుకోబోతున్నాం my dear students. Clear everybody? Yes Nana, thank you so much for responding my dear students. Yes, so concentrate గా వినండి my dear students.
ఇది ఐపీ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది, ఎందుకంటే నేను పాయింట్ టు పాయింట్ చెప్తున్నా కాబట్టి ఎస్ బ్లాక్ నుంచి మీరు ఎలాంటి షార్ట్ క్వశ్చన్స్ వచ్చినా, ఎస్పెషల్లీ ఆల్కలీ మెటల్స్ నుంచి ఎలాంటి షార్ట్ క్వశ్చన్స్ వచ్చినా కూడా మీరు ఫటాఫట్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? సో ఎవ్రీబడి కాన్సన్ట్రేట్గా విన్నా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ బ్లాక్లో ఉన్న ఆల్కలీ మెటల్స్, ఓకేనా, గ్రూప్ 1 ఎలిమెంట్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి? లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం, ఫ్రాన్షియం. ఓకే, దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ వాట్ మనకి విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అవర్ ఆల్కలీ మెటల్స్. అండ్ సార్ ఇక్కడ లాస్ట్ ఒక ఎలిమెంట్ ఉంది కదా మై డియర్ స్టూడెంట్స్, దీన్ని మనం ఫ్రాన్షియం అంటాం నాన్న. ఎస్ బ్లాక్లో లాస్ట్ ఎలిమెంట్ ఏమంటాం? దీన్ని మనం ఫ్రాన్షియం అంటాం. ఏక్ ఇదర్ హే ఫ్రాన్షియం, ఇదిగో ఇదర్ హే ఫ్రాన్షియం. ఇది బేసికల్గా ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అన్న ఫ్రాన్షియం అనేటువంటిది. దీని గురించి ఇంకా రీసెర్చెస్ అనేటువంటివి జరుగుతున్నాయి. కంప్లీట్ డేటా అనేటువంటిది ఎవరు కనుక్కోలేదు. దట్స్ వై మై డియర్ స్టూడెంట్స్ మనకు ఎన్సీఆర్టీ బుక్లో లేదా తెలుగు అకాడమీ బుక్లో ఓన్లీ మనకి లిథియం నుంచి మొదలుకుంటే సీసియం వరకు మాత్రమే మన బుక్లో కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటి ఉంటాయి. ఈ ఫ్రాన్షియం అనేటువంటిది కొద్దిగా డిఫరెంట్ అన్న, రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అన్న మనకి. ఓకేనా? దీని టీ ఆఫ్ అనేటువంటిది ఎంత ఉంటుందంటే మనకి ఫ్రాన్షియం యొక్క టీ ఆఫ్ అనేటువంటిది, ఓకేనా, ఎంత ఉంటుందంటే మనకి ఇదిగో 21 minutes అనేటువంటిది ఉంటుందన్న మనకి. దీని గురించి బుక్లో పెద్ద డీటెయిల్స్ ఇవ్వలేదు. ఇదే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఎక్కువ మనకు బుక్లో ఇవ్వలేదు, అదేవిధంగా ఎక్కువ కనుక్కోలేదు కాబట్టి దీని గురించి మనం చదువుకోవట్లేదు. మనం ఇక్కడ లిథియం నుంచి సీసియం వరకు చదువుకుంటాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ వాట్ మనకి గ్రూప్ 1 ఎలిమెంట్స్ని మనం ఏమంటాం అన్న? ఆల్కలీ మెటల్స్ అని కూడా అంటాం. ఎందుకు? దే ఫార్మ్స్ హైడ్రాక్సైడ్ అదే ఆన్ రియాక్టింగ్ విత్ వాట్ మనకి వాటర్ అండ్ విచ్ ఈస్ కాల్డ్ వాట్ మనకి ఆల్కలీ నేచర్. ఎందుకు గ్రూప్ 1 ఎలిమెంట్స్ని మనం ఆల్కలీ మెటల్స్ అంటాం? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వై గ్రూప్ 1 ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ మై డియర్ స్టూడెంట్స్? దీన్ని మనం ఏమంటాం నాన్న? దీన్ని మనం ఏమంటాం మై డియర్ స్టూడెంట్స్? ఆల్కలీ మెటల్స్ అంటాం, ఆల్కలైన్ మెటల్స్ అంటాం కదా. ఎందుకంటాం? ఓకేనా? గ్రూప్ ఆల్కలీ మెటల్స్ ఉన్నాయి కదా గ్రూప్ 1 ఎలిమెంట్స్, వీటిని మనం ఆల్కలైన్ మెటల్స్ అని కూడా అంటాం నాన్న. ఎందుకంటే ఆల్కలీ మెటల్స్ అని అంటాం. ఎందుకంటాం? ఓకే, ఎందుకంటాం అంటే బికాస్ ఇవి మనకి వాటర్తో రియాక్షన్ చెంది మై డియర్ స్టూడెంట్స్ ఇవన్నీ కూడా హైడ్రాక్సైడ్స్ని మనకు ఫామ్ చేస్తాయి. వాటర్తో రియాక్షన్ చెంది హైడ్రాక్సైడ్ మనకు ఫామ్ చేస్తాయి. ఓకేనా? సో ఏవైతే వాటర్తో రియాక్షన్ చెంది హైడ్రాక్సైడ్ని మనకు ఫామ్ చేస్తాయో ఈ నేచర్ని మనం ఆల్కలీ నేచర్స్ అంటాం. ఇవి ఆల్కలీ నేచర్ని షో చేస్తాయి కాబట్టి అందుకని వీటిని మనం ఆల్కలీ మెటల్స్ అంటాం నాన్న. ఓకేనా? అంజలి అన్నం సార్ మా స్టూడెంట్కి కొంచెం కూడా మీరు పట్టించుకోరా? యాజ్ ఎ టీచర్ మీరు చెప్పాలి 81% ఓబీసీకి ఏదైనా సీటు వస్తుందా సార్ ప్లీజ్ చెప్పండి. నేను కెమిస్ట్రీ టీచర్ని, నాకు దానిపైన ఎంతో కొంత అవగాహన ఉన్నది, కానీ నేను ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి చెప్పడానికి వచ్చింది. ఓకేనా? నేను లాస్ట్లో ఎప్పుడైనా స్టూడెంట్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే నేను లాస్ట్లో అడుగుతాను, లాస్ట్లో తీసుకుంటాను. ఎస్ బ్లాక్ ఎలిమెంట్ అయ్యేటప్పుడు నేను మీ ఆన్సర్ చెప్పాను, లేదంటే మనకు ఈ ఎస్ బ్లాక్ ఎలిమెంట్కి సంబంధించినటువంటి చాప్టర్ చెప్పాను. మీరు ఒకసారి ఆలోచించండి. ఇదే వీడియో లైవ్లో ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఇది వాళ్ళకి లైవ్ వీడియో, కానీ ఎవరైతే రికార్డెడ్ సెషన్స్ వింటారో, ఇది లైవ్ అయిపోయిన తర్వాత వింటారో వాళ్ళందరికీ ఇది రికార్డెడ్ సెషన్ అవుతుంది. అర్థమవుతుందా? అప్పుడు నేను సెషన్ చెప్పకుండా మీ అందరికీ ఆన్సర్ చేసుకుంటూ వెళ్తే వినే వాళ్ళకి బోర్ కొడుతుంది. సార్ సొల్లు చెప్తున్నారు క్లాస్ చెప్పలేదని మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ అనేటువంటి పెడతారు. ఇఫ్ నేనే లాస్ట్ ఇయర్ ఈ వీడియో చేస్తుంటే ఇప్పుడు కనుక నువ్వు ఈ రికార్డింగ్ వీడియో చూసుకుంటే సార్ ఏంటి ఓబీసీ దాని గురించి పర్సెంటేజ్ గురించి అడుగుతున్నాడు క్లాస్ చెప్పట్లేదని మీరే అంటారు. అందుకనే సెషన్ ఎండింగ్లో చాప్టర్ అయిపోయిన తర్వాత మీ డౌట్స్ నేను తీసుకున్నట్టయితే మీకు ఇబ్బంది ఉండదు, నాకు ఇబ్బంది ఉండదు, ఎవరికి ఇబ్బంది ఉండదు. అందుకని నేను సెషన్ మధ్యలో సబ్జెక్ట్ రిలేటెడ్ మాత్రమే డౌట్స్ తీసుకుంటాను, వేరే డౌట్స్ అనేటువంటి నేను తీసుకోను. ఓకేనా? బట్ ఇలా ఎమోషనల్ డ్యామేజ్, ఓకేనా, గుండె గుచ్చుకునే కామెంట్స్ పెట్టిల్లు అనుకోండి, ఓకేనా, హర్ట్ అవుతారు. ఓకేనా? చెప్పాల్సింది కూడా చెప్పలేము, చెప్పొద్దు అనిపిస్తుంది. మేము మీకు ఫ్రీగానే చెప్తున్నాం కదా మై డియర్ స్టూడెంట్స్, ఏమైనా మనీ తీసుకుంటున్నామా? అంత ఫ్రీగా చెప్తున్నాం. ఫస్ట్ చెప్పేది చెప్పనివ్వండి, లాస్ట్కు వినండి. నేను ఎవరిని హర్ట్ చేయట్లేదు, ఓకేనా, చెప్తున్నాను. ఓకేనా? రియాలిటీ గురించి చెప్తున్నాను. మీరు ఒకవేళ కొంచెం పెద్ద పొజిషన్కి వెళ్ళి, ఓకేనా, ఇలాంటి సిచ్యువేషన్ మీకు కూడా వచ్చినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది మై డియర్ స్టూడెంట్స్. ఓబీసీ 81%తో మంచి కాలేజీలో వస్తుందంటే, ఏదైనా సీటు వస్తుందంటే రావచ్చు, కానీ లోవర్ కాలేజ్లో ట్రిపుల్ ఐటీస్లో రావడానికి ఛాన్స్ ఉంది మై డియర్ స్టూడెంట్స్. ఎన్ఐటీలో అది కూడా లోవర్ బ్రాంచ్, మంచి బ్రాంచ్లో సీట్ రావడం అంటే చాలా కష్టం. ఎందుకంటే 90% ఎబవ్ ఉంటేనే, ఓకేనా, ఏదో ఒక చెప్పుకోదగ్గ కాలేజీలో చెప్పుకోదగ్గ బ్రాంచ్లో వస్తుంది, రావడం అనేటువంటి కష్టం. ఓకేనా? దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్ పార్ట్ నేను చెప్తాను. ఎస్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటి ఈ చాప్టర్ నుంచి వస్తాయి. ఓకేనా? సో కాన్సన్ట్రేట్గా వెండి, ఎవరిని హర్ట్ చేయట్లేదు, మీరు ఫీల్ అవ్వకండి, నేను ఫీల్ అవ్వను. ఓకేనా? యాజ్ ఏ ఫ్యాకల్టీగా నేను మీకు చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకుంది. ఓకేనా? నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్,
కాన్సన్ట్రేట్గా వినండి. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో ఆల్కలీ మెటల్స్ మనకి వాటర్తో రియాక్షన్ చెంది హైడ్రాక్సైడ్ ఫామ్ చేస్తాయి కాబట్టి వీటిని మనం ఆల్కలైన్, దీన్ని మనం ఆల్కలైన్ నేచర్ అంటాం. అందుకనే వీటిని ఆల్కలైన్ నేచర్ని షో చేస్తాయి కాబట్టి వీటిని మనం ఆల్కలీ మెటల్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ద అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏముంటుంది? ఇదిగో మనకి మై డియర్ స్టూడెంట్స్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనకి ns టు ది పవర్ వాటిని మనకి 1 to 2 ఉండొచ్చు. అంటే ఎస్లో ఒక ఎలక్ట్రాన్ ఉండొచ్చు బ్యాలెన్స్ షెల్లో, లేదనే 2 ఎలక్ట్రాన్స్ అని ఉండొచ్చు. ఒక ఎలక్ట్రాన్ ఉంటే ఆల్కలీ మెటల్స్ అంటాం, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టయితే ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాం. ఇప్పుడు మనకి ఆల్కలీ మెటల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో s ఆర్బిటల్ మనకి ఏంటంటే 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ అటామిక్ అండ్ అయానిక్ రేడియస్. పైనుంచి కిందికి వచ్చిన కొద్ది నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఏమవుతాయి? పైనుంచి కిందికి వచ్చిన కొద్ది మనకి లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, అదేవిధంగా సీసియం, అదేవిధంగా ఫ్రాన్షియం, ఇలా పైనుంచి కిందికి వచ్చిన కొద్ది నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. షెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. లిథియంలో మనకి 2 షెల్సే ఉంటాయి. ఓకే సార్. సోడియంలో మనకి ఏంటంటే మనకి 3 షెల్స్ ఉంటాయి పెద్దగా. ఫ్రాన్షియంకి వచ్చేసరికి మనకి షెల్స్ ఏమి ఉంటాయి? మనకి చాలా షెల్స్ అనేటువంటి, ఇలా షెల్స్ అనేటువంటి ఎక్కువగా ఉంటాయి. మై స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ షెల్స్ అనేటువంటి ఎక్కువగా ఉంటాయి. నెంబర్ ఆఫ్ షెల్స్ అనేటువంటి ఎక్కువ ఉంటాయి. సో మనకి అటామిక్ సైజ్ కూడా, అదేవిధంగా అయానిక్ రేడియస్ కూడా, అటామిక్ రేడియస్ అదేవిధంగా అయానిక్ రేడియస్ కూడా 2 కూడా మనకి ఏమైతే మనకి ఇంక్రీజ్ అనేటువంటి అవుతాయి. ఓకేనా. సో మై డియర్ స్టూడెంట్స్ మనకి అన్నిటికన్నా ఎక్కువ అటామిక్ సైజ్ లేదంటే అయానిక్ రేడియస్ అదేవిధంగా అటామిక్ రేడియస్, ఈ 2 కూడా మనకి దేనికి ఎక్కువ ఉంటాయి? సీసీఎంకి ఎక్కువ ఉంటాయి. ఓకేనా. లిథియం అన్నిటికన్నా చిన్న ఆటం, చోటీచ ఆటం. ఓకేనా. సో ఇంక్రీజ్ వై? బికాస్ ఇంక్రీజ్ డౌన్ ద గ్రూప్, బికాస్ వాల్యూ ఆఫ్ వాట్ మనకి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎన్ అంటే ఏంటి? మనకి ఎన్ విల్ ఇండికేట్ వాట్ మనకి షెల్ నెంబర్. ఎన్ అంటే షెల్ నెంబర్ని ఇండికేట్ చేస్తుంది. సో ఎన్ ఇంక్రీజ్ అవుతుందంటే షెల్ నెంబర్ అనేటువంటి ఇంక్రీజ్ అవుతున్నట్టు. ఓకేనా. సో వెరీ సింపుల్. ఓకేనా. దట్స్ వై అటామిక్ రేడియస్ కూడా పెరుగుతుంది. ఇది వెరీ సింపుల్ అన్న. ఓకే. నెక్స్ట్ డెన్సిటీ గురించి మాట్లాడితే ఇక్కడ ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇదిగో సీసీఎం పెద్ద ఆటం కాబట్టి దీంట్లో డెన్సిటీ ఎక్కువ ఉంటుంది దెన్ రుబీడియం. బట్ ఇక్కడ మనకి ఏం రావాలి మై డియర్ స్టూడెంట్స్? ఇదిగో లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం ఇలా ఉండాలి. దీనికి ఎక్కువ ఉండాలి. పైనుంచి కిందికి వచ్చిన కొద్ది మనకి ఏం జరగాలి? డెన్సిటీ పెరగాలి. మాస్. ఓకేనా. మాస్ బై వాల్యూమ్ని డెన్సిటీ అంటాం మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా. మాస్ బై వాల్యూమ్ డెన్సిటీ అంటాం. ఇది పెరగాలి. కానీ ఇక్కడ ఎక్సెప్షనల్లీ ఇదిగో అన్నిటికన్నా తక్కువ దీనికి ఉండాలి, ఎక్కువ దీనికి ఉండాలి. ఓకేనా. పైనుంచి కిందికి వచ్చిన మనకి ఏమవ్వాలి? మనకి డెన్సిటీ అనేటువంటిది మై డియర్ స్టూడెంట్స్ పెరగాలి. పైనుంచి కిందికి వచ్చిన డెన్సిటీ ఏమవుతుంది? మనకి పెరగాలి. ఓకేనా. దట్ మీన్స్ వాట్ మనకి ఇంక్రీజ్ అవ్వాలి. కానీ చూడండి ఇదిగో పొటాషియం అనేటువంటిది ఎక్సెప్షనల్లీ సోడియం కంటే తక్కువ డెన్సిటీని కలిగి ఉంటుంది. దట్స్ ఇట్. పొటాషియం డెన్సిటీ సోడియం కంటే తక్కువ ఉంటుంది. దిస్ ఇస్ ద వన్ ఎక్సెప్షన్. మిగిలినంత సేమ్ టు సేమ్. ఓకేనా. సో యాక్చువల్ ఇదిగో చూడండి ఇదిగో మనకి లిథియం ముందేమొస్తుంది? మనకి ఇదిగో పొటాషియం జంప్ చేస్తుంది కాబట్టి లిథియం ముందు పొటాషియం. ఓకేనా. పొటాషియం కంటే కొంచెం డెన్సిటీ ఎక్కువ సోడియం కంటే రుబిడియంకి, అన్నిటికన్నా ఎక్కువ సీసీఎంకి. దట్స్ ఇట్. నెక్స్ట్ అయనైజేషన్ ఎనర్జీ మై డియర్ స్టూడెంట్స్. లెట్ us టాక్ అబౌట్ అయోనైజేషన్ ఎనర్జీ. అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటిది? అరే భయ్, లాస్ట్ షెల్లో ఏదైనా ఒక ఆటం తీసుకో, లాస్ట్ షెల్ నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలి. దానికి ఎంత ఎనర్జీ అవసరం అవుతుంది? దాన్నే మనం అయనైజేషన్ ఎనర్జీ అంటాం నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇదిగో సీసీఎం ముందుగా పైనుంచి కిందికి వచ్చిన కొద్ది అటామిక్ రేడియస్ పెరుగుద్ది. అటామిక్ రేడియస్ పెరిగితే చూడండి ఇదిగో పైనుంచి కిందికి వచ్చిన కొద్ది ఏంటి మై డియర్ స్టూడెంట్స్? నెంబర్ ఆఫ్ షెల్స్ పెరుగుతుంది. చూడండి ఇదిగో ఇది లిథియం. ఓకేనా. దెన్ వాటిన మనకి సోడియం, దెన్ వాటిన మనకి పొటాషియం. ఇలా సైజ్ అనేటువంటి పెరుగుతుంది. షెల్స్ పెరిగితే సైజ్ పెరుగుతుంది. ఓకేనా. చూడండి మనకి అటామిక్ రేడియస్ అనేటువంటిది పెరుగుతుంది. పైకి సింబల్. ఓకేనా. అటామిక్ రేడియస్ పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి న్యూక్లియస్కి, ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ ఎలక్ట్రాన్స్కి మధ్యలో డిస్టెన్స్ పెరుగుతుంది కదా. న్యూక్లియస్ ఈ ఎలక్ట్రాన్స్ని హోల్డ్ చేయాలి. ఎందుకు? న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్. కానీ ఈ ఎలక్ట్రాన్ ఇదిగో సీసీఎం పెద్ద ఆటం కదా, దీనిలో ఆటం పెద్దగా ఉంటుంది. లాస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద దీంట్లో లాస్ట్ రూమ్లో ఉన్న వాళ్ళు ఉన్నారా లేదా అన్నట్టు ఉంటారు కదా. అదేవిధంగా పెద్ద ఆటంలో లాస్ట్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ కొంచెం న్యూక్లియస్కి దూరంగా ఉంటుంది కాబట్టి అట్రాక్షన్ చాలా తక్కువ, ఈజీగా దాన్ని రిమూవ్ చేయొచ్చు. దీనికి తక్కువ అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది. ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఆటం ఏంటి? మనకి లిథియం అనేటువంటి చిన్న ఆటం ఒకటే రూమ్ ఉంటుంది, కానీ అందరూ ఒకటి దగ్గర ఉంటారు. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది? అట్రాక్షన్ అనేటువంటిది ఎక్కువ మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా. అట్రాక్షన్ అనేటువంటిది ఎక్కువ. సో ఈ నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే చాలా కష్టం మై డియర్ స్టూడెంట్స్. పిల్లలు మన దగ్గర ఉన్నారనుకుందాం, వాళ్ళు మన గ్రిప్లో ఉంచుకుంటారు. ఏటైనా ఉరికిండి అనుకో, ఎటుకుతున్నారా అక్కడ కూర్చొని అంటాం. అదే పిల్లలు మనకన్నా దూరం ఉన్నారనుకోండి, చాలా వాడు ఇటురుకుతాడు మన కంట్రోల్ ఉంటాడా? ఉండడు.
సో అదే సింపుల్ ఇక్కడ, ఓకేనా. సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే పెద్ద ఆటం నుంచి ఈజీగా, తక్కువ ఎనర్జీ కావాలి, అయనైజేషన్ ఎనర్జీ తక్కువ. చిన్న ఆటం నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే న్యూక్లియస్కి ఎలక్ట్రాన్ దగ్గర ఉంటుంది కాబట్టి అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ ఈజీగా రిమూవ్ చేయలేము. దట్స్ ఇట్, ఓకేనా. ఓకే మై డియర్ స్టూడెంట్స్, చూడండి ఇదిగో, యాజ్ ద సైజ్ ఇంక్రీజెస్ అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్ డౌన్ ద గ్రూప్. సో సీసీఎం హ్యావ్ ద లోయెస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ ఆర్ అయనైజేషన్ ఎనర్జీ ఆర్ అయనైజేషన్ ఎంథాల్పీ, ఏదైనా నచ్చు, 3 పేర్లతో నచ్చు. క్లియర్ ఇప్పుడు సీసీఎంకి లీస్ట్ ఉంటుంది. అదేవిధంగా లిథియం హ్యావింగ్ హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ మై డియర్ స్టూడెంట్స్, లిథియం హ్యావింగ్, ఓకేనా. నెక్స్ట్ హార్డ్నెస్, అదేవిధంగా మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే మై డియర్ స్టూడెంట్స్, బేసికల్గా ఆల్కలీ మెటల్స్ అనేటువంటివి ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్, ఇవన్నీ ఏంటి మై డియర్ స్టూడెంట్స్, వెరీ సాఫ్ట్ అంట. ఎంత సాఫ్ట్ అంటే వీ కెన్ కట్ విత్ ద నైఫ్, అరే కత్తితో కూడా కోసేయచ్చు అంట మనం, ఓకేనా. అదే డీ బ్లాక్ ఎలిమెంట్ని వస్తాం అట్లా, డీ బ్లాక్ ఎలిమెంట్స్లో ఏమంటే మనకి ఐరన్ ఉంటుంది, ఉంటుందా, ఐరన్ ఉంటుంది సార్, గోల్డ్ ఉంటుంది సార్, సిల్వర్ ఉంటుంది సార్, దాని కత్తితో కోత తెగదు కదా, ఓకేనా. సో అవి సాఫ్ట్గా ఉండవు, అవి హార్డ్ మెటల్. బట్ ఇవేంటి మై డియర్ స్టూడెంట్స్, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ వెరీ సాఫ్ట్ అన్నట్టు, నైఫ్తో కోల్సిన తెగిపోతాయి, ఓకేనా. నెక్స్ట్ లిథియం ఈజ్ హార్డర్ దెన్ ఎనీ అదర్ ఎలిమెంట్. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మై డియర్ స్టూడెంట్స్. లిథియం అనేటువంటిది హార్డెస్ట్ మెటల్ దేంట్లో, ఆల్కలీ మెటల్స్లో. యాదికి పెట్టుకోండి, ఆల్కలీ మెటల్స్లో లిథియం అన్నిటికన్నా హార్డ్ ఉంటుంది. ఎందుకు మై డియర్ స్టూడెంట్స్, బికాస్ లిథియంకి అయనైజేషన్ పొటెన్షియల్ ఎక్కువ. లిథియంకి మై డియర్ స్టూడెంట్స్, లిథియంకి అయనైజేషన్ పొటెన్షియల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా. అది ఎక్కువ హార్డ్గా ఉంటుంది. దాని నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలన్నా మనకి ఎలక్ట్రాన్స్ అన్ని కూడా మనకి అట్రాక్షన్ ఉంటాయి, న్యూక్లియస్ అట్రాక్షన్లో. అప్పుడు ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్, మనకు దాన్ని బ్రేక్ చేయాలంటే కూడా మనకి ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్, ఎక్కువ ఎనర్జీ అనేటువంటి మనం ఇవ్వాలి, ఓకేనా. సో the hardness, okay, the hardness depends upon the basically the cohesive energy మీద డిపెండ్ అయి ఉంటుంది, cohesive energy మీద మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా. the cohesive energy of cohesive energy force of what మనకి అట్రాక్షన్ బిట్వీన్ ద ఆటమ్స్, ఓకేనా, దానిపైన డిపెండ్ ఉంటుంది, ఓకేనా. లిథియం మంచిగా, ఓకేనా, బాండింగ్ అనేటువంటి ఫామ్ చేస్తుంది మై డియర్ స్టూడెంట్స్. అయనైజేషన్ ఎనర్జీ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి, ఓకేనా, దీనికి కోహెసివ్ ఎనర్జీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, ఓకేనా. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లిథియం మెటల్ని మనం బ్రేక్ చేయాలంటే వీ హ్యావ్ టు గివ్ వాట్ మనకి మోర్ ఎనర్జీ. ఇది అన్నిటికన్నా ఎక్కువ హార్డ్ మెటల్ లిథియం, ఓకేనా. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్ ఆర్ మెటాలిక్ క్యారెక్టర్. మెటాలిక్ క్యారెక్టర్ అన్న ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్ అన్న ఒకటే. మెటల్ పని ఏంటిది, ఎలక్ట్రాన్ని లూజ్ చేయడం మై డియర్ స్టూడెంట్స్. అంటే ఎలక్ట్రో పాజిటివ్ అంటే ఏంటి, మెటల్ ఒక ఎలక్ట్రాన్ లాస్ అయితేనే కదా దానికి ఎలక్ట్రో పాజిటివ్ నేచర్ వచ్చేది, అవును. సో ఎలక్ట్రో పాజిటివ్ నేచర్ అన్న మెటాలిక్ క్యారెక్టర్ అన్న ఒకటే. ఇప్పుడు దీని గురించి మనం చూద్దాం మనకి, ఓకేనా. సో ఆల్ మెటల్స్ ఆర్ స్ట్రాంగ్లీ ఎలక్ట్రో పాజిటివ్. వీటి దగ్గర బేసికల్గా ఒక ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంటుంది మనకి, ఒక్క ఎలక్ట్రాన్ రిమూవ్ చేసేసాయి, ఇట్ విల్ గెట్ నోబెల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. समझ नहीं आया ना, एक बार रुको जरा सबर करो. లిథియం అటామిక్ నెంబర్ 3, దీని దగ్గర నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయి, దీని అటామిక్ నెంబర్ ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్, లిథియం కంటే ముందు ఏముంటుంది, హీలియం ఉంటుంది. హీలియం అటామిక్ నెంబర్ కాన్ఫిగరేషన్ పొంది స్టేబుల్ అవుతుంది, ఓకే సార్. నెక్స్ట్ సోడియం ఉంది, సోడియం దగ్గర కూడా ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉంటుంది, దీని దగ్గర నుంచి ఆ ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే ఇది నియాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొంది స్టేబుల్ అవుతుంది. అరే భయ్, సోడియం అటామిక్ నెంబర్ 11, నియాన్ అటామిక్ నెంబర్ 10, ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ అయితే 10 ఎలక్ట్రాన్ దేంట్లో ఉంటే నియాన్ నోబెల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొంది స్టేబుల్ అవుతుంది కదా సోడియం. అదేవిధంగా పొటాషియం, ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయి, ఇది క్రిప్టాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొంది ఇది స్టేబుల్ అవుతుంది, నోబెల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అదేవిధంగా రుబీడియం విల్ గెట్ వాట్ నా మనకి జినాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, సీసియం విల్ గెట్ వాట్ నా మనకి ఇదిగో రేడాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఇలా మనకి గ్రూప్ 1 ఎలిమెంట్స్ నుంచి ఒక్క ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే ఇవన్నీ కూడా నోబెల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొంది స్టేబుల్ అవుతాయి. అందుకనే ఆల్కలీ మెటల్స్ ఆర్ స్ట్రాంగ్లీ ఎలక్ట్రో పాజిటివ్, అదేవిధంగా ఇవి మెటాలిక్ క్యారెక్టర్ని కూడా మనకి షో చేస్తాయి, ఓకే. సో డౌన్ ద గ్రూప్ ఎలక్ట్రో పాజిటివ్ నేచర్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది బికాస్ మెటాలిక్ నేచర్ ఆల్సో ఇంక్రీజ్, దానికి కూడా అండ్ మెటాలిక్ నేచర్ కూడా ఇంక్రీజ్ అనేటువంటి అవుతుంది. లిథియం ఉందా మై డియర్ స్టూడెంట్స్, దీనికి అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ, అందుకని ఇది అంత తొందరగా ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయదు. అరే ఓన్లీ ఆల్కలీ మెటల్స్లో గమనించినట్టయితే ఏ నుంచి అడిగి లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, చీచియం చీచుకున్నట్టయితే మై డియర్ స్టూడెంట్స్ దీనికి అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ కాబట్టి ఈ నుంచి ఎలక్ట్రాన్ చేయడం కొంచెం కష్టమే. కానీ ఇగో దీనికి అయనైజేషన్ ఎనర్జీ తక్కువ, దీనికి ఇంకా తక్కువ, సీసియం కరెంట్ కన్నా తక్కువ కాబట్టి ఈ నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం ఈజీ. సో ఇది ఎంత తొందరగా ఎలక్ట్రాన్ని రిమూవ్ చేసి పాజిటివ్ ఛార్జ్ని తెచ్చుకుంటే దీనికి అంత ఎక్కువ మెటాలిక్ నేచర్,
అర్థమైందా? సో అన్నిటికన్నా ఎక్కువ ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ రేషియో ఇస్తుంది సీసియం, దీనికంటే తక్కువ రుబీడియం, రుబీడియం కంటే తక్కువ పొటాషియం, పొటాషియం కంటే తక్కువ సోడియం, సోడియం కంటే తక్కువ లిథియం, లిథియం కంటే తక్కువ అన్నిటికంటే తక్కువ ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ ఉంటుంది. ఎందుకు? ఓన్లీ ఆల్కలీ మెటల్స్లోనే, మిగతా వాటితో కంపేర్ చేసుకోవట్లేదు. ఈ గ్రూప్లో మాత్రం లిథియంగా తక్కువ ఉంటుంది. ఎందుకంటే దీనికి అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ, ఇది ఎలక్ట్రాన్ అంత తొందరగా విడిచిపెట్టదు. బట్ ఇదిగో సీసియంకి ఎక్కువనే, తక్కువ అయనైజేషన్ ఎనర్జీ, అందుకని ఇది ఎలక్ట్రాన్ ఈజీగా వదిలిపెడుతుంది. ఓకేనా? అందుకని దీనికి మెటాలిక్ క్యారెక్టర్ ఎక్కువ, ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ ఎక్కువ. లిథియంకి మెటాలిక్ క్యారెక్టర్ తక్కువ, ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ కూడా తక్కువనే. సో దిస్ ఇస్ ద ఆర్డర్. సీసియం హ్యావింగ్ హైయెస్ట్, దానికంటే తక్కువ రుబిడియం, రుబిడియం కంటే తక్కువ పొటాషియం, పొటాషియం కంటే తక్కువ సోడియం, అన్నిటికంటే తక్కువ ఏంటి మనకి లిథియం. దట్స్ ఇట్, సింపుల్. ఓకేనా? ఓకే మై డియర్ స్టూడెంట్స్, స్టాయికియోమెట్రీ కూడా చెప్తాను మనకి. రుకో జరా సబర్ కరో కోయి బాత్ నహీ, ఐఎమ్ హియర్, డోంట్ ఫియర్. ఓకేనా? ఒక్కొక్కటి వన్ బై వన్ చెప్తున్నాం. నెక్స్ట్ ఆక్సిడేషన్ స్టేట్. ఏంటన్నా ఆక్సిడేషన్ స్టేట్? బేసికల్గా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒక ఎలక్ట్రాన్ లాస్ అయ్యి స్టెబిలిటీని గెయిన్ చేసుకుంటాయి. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ ఇవన్నీ +1 ఆక్సిడేషన్ స్టేట్ని మనకి షో చేస్తాయి. ఎవ్రీ ఆటమ్ present in a S block alkali metals that will show what means +1 oxidation state and it will get noble gas electronic configuration. Okay, electron loss. Next, photoelectric effect. Are sir, photoelectric effect ante enti? The phenomenon of emission of electrons when electromagnetic ray strikes against is them called as what manki photoelectric effect. Photoelectric effect ante enti my dear students? It is a phenomena of what మనకి ఎమిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ని ఎమిషన్ చేయాలి, బయటికి ఎలక్ట్రాన్స్ని మనకి వదిలిపెట్టాలి మై డియర్ స్టూడెంట్స్. ఎప్పుడైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేస్ వచ్చేసి ఈ ఆటమ్స్ పైన పడతాయో అప్పుడు ఆటమ్ కనుక ఎలక్ట్రాన్స్ని బయటికి విడిచిపెట్టినట్టయితే దాన్ని మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏలేలో ఏది లిథియం ఆటం అనుకుందాం మై డియర్ స్టూడెంట్స్. ఇక్కడ ఒక ఇంకొకటి మనకి ఏముంది, ఇదిగో చార్జ్డ్ స్పీసీస్, దీన్నే చార్జ్డ్ స్పీసీస్ అంటాం మనకి. ఓకేనా? చార్జ్డ్ స్పీసీస్ ఉంది అనుకుందాం. ఓకేనా? ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, చార్జ్డ్ స్పీసీస్, ఏదైనా చార్జ్ ఉన్నటువంటి స్పీసీస్ మనకు ఇలా కంపించింది అనుకుందాం, అంటే వైబ్రేట్ అయింది అనుకుందాం. లెట్ us assume ఇది బెల్ అనుకుందాం, స్కూల్ బెల్. ఓకేనా? దీన్ని ఇప్పుడు మనం కొడుతున్నాం, టింగ్, వైబ్రేట్ అవుతుందా మై డియర్ స్టూడెంట్స్? ఆఫ్ కోర్స్ సార్, వైబ్రేట్ అవుతుంది. అదేవిధంగా గంట తీసుకోండి, గుళ్ళో గంట టింగ్ టింగ్ మనం కొడతాం కదా, అది కూడా గంట వైబ్రేట్ అవుతుందా? మోగుతుంది సార్. అదేవిధంగా డ్రంబు, ఓకేనా? మగధీర సినిమాలో లాస్ట్ వాయిస్తారు కదా, డుమ్ 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 డుమ్. ఓకేనా? సో అదేంటి డ్రంబ్, దాని నుంచి సౌండ్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకేనా? వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. దేన్నైనా మీరు కొట్టండి, అది వైబ్రేట్ అవుతుంది, దాని నుంచి సౌండ్స్ వస్తుంది వేవ్స్ రూపంలో. ఓకేనా? వాటర్ లోపల ఒక రాయేస్తారు, అక్కడ నుంచి వేవ్ వస్తాయి, వాటర్ వేవ్స్. అదేవిధంగా ఒక మనకి చార్జ్డ్ స్పీసీస్ని మనం ఇలా టుపుక్కుమని కొట్టినట్టయితే ఇది వైబ్రేట్ అయ్యి, ఓకేనా, ఈ చార్జర్ స్పీసీస్ నుంచి మనకి ఈఎం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేటువంటి వస్తాయి. ఒకవేళ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వచ్చి లిథియం ఏదైనా మెటల్ని ఇలా తగిలింది అనుకుందాం, ఒకవేళ ఈ మెటల్ అనేది మనకి ఎలక్ట్రాన్స్ని బయటికి ఎమిట్ చేసింది అనుకుందాం, ఓకేనా, ఎలక్ట్రాన్ని బయటికి ఎమిట్ చేసింది అనుకుందాం, దాన్ని మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. ఏంటి? ఒక చార్జర్ స్పీసెస్ని మనం వైబ్రేట్ చేసినప్పుడు అది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని రిలీజ్ చేస్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వచ్చి ఆటం మీద పడ్డప్పుడు ఆటం ఒకవేళ ఎలక్ట్రాన్స్ని ఎమిట్ చేసినట్టు దీన్ని మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం, సింపుల్గా చెప్పాలంటే. క్లియర్? ఓకే సార్. ఆల్కలీ మెటల్స్ హ్యావ్ లో మనకి అయనైజేషన్ పొటెన్షియల్. వీటికి తక్కువ అయనైజేషన్ పొటెన్షియల్ ఉంటుంది అన్న మనకి. ఎందుకు? గ్రూప్లో బేసికల్గా ఇదిగో చెప్తాను, రుకో జరా సబర్ కరో. ఫస్ట్ నా ఒక క్వశ్చన్కి అందరు క్లారిఫై చేయండి. ఇప్పుడు ఇదిగో లిథియం నుంచి మొదలుకుంటే ఫ్రాన్షియం వరకు ఆల్కలీ మెటల్స్ కదా, వీటన్నిటిలో ఎక్కువ అయనైజేషన్ పొటెన్షియల్ దేనికి ఉంటుంది? లిథియంకే ఎక్కువ అయనైజేషన్ పొటెన్షియల్ ఉంటుంది. కరెక్టా కాదా మై డియర్ స్టూడెంట్స్? ఎస్, కరెక్టే సార్. కానీ అయనైజేషన్ ఎనర్జీ కింద నుంచి పైకి వెళ్ళిన కొద్ది తగ్గుతుంది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళి అయనైజేషన్ ఎనర్జీ పెరుగుద్ది. ఇదిగో ఇలా వెళ్తే అయనైజేషన్ పొటెన్షియల్ అన్నిటికన్నా ఎక్కువ దేనికి ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్? ఇదిగో నియానికి ఉంటుంది అన్నిటికన్నా ఎక్కువ అయనైజేషన్ పొటెన్షియల్. ఇలా వెళ్తే ఆర్గాన్కి ఉంటుంది. ఈ గ్రూప్లో అయితే ఒక్కొక్క గ్రూప్లో ఇలా వెళ్ళినా కొద్ది మై డియర్ స్టూడెంట్స్ అయనైజేషన్ ఎనర్జీ పెరుగుతుంది. అంటే ఫస్ట్ దానికి అయనైజేషన్ ఎనర్జీ తక్కువ ఉంటుంది అన్నట్టే కదా. ఇదిగో ఈ గ్రూప్లో లిథియంకి ఎక్కువనే ఉంటుంది, కానీ వీటన్నిటిలో ఏంటంటే మనకి ఇదిగో ఈ అన్ని గ్రూప్స్తో కంపేర్ చేసుకునేది, గ్రూప్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 18 గ్రూప్స్నే కదా. ఈ 18 గ్రూప్స్ అన్నిటికన్నా తక్కువ అయనైజేషన్ పొటెన్షియల్ దేనికి ఉంటుంది? ఇదిగో గ్రూప్ 1 ఎలిమెంట్స్కే ఉంటుంది. ఆఫ్ కోర్స్ లిథియంకి గ్రూప్ 1లో ఎక్కువ ఉంటుంది, కానీ వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే కాదు.
అర్థమైందా? సో 18 గ్రూప్స్లో 17 గ్రూప్స్ కంటే అన్నిటికన్నా తక్కువ దీనికే ఉంటుంది అయనైజేషన్ పొటెన్షియల్. ఓకే, అయనైజేషన్ పొటెన్షియల్ అన్నిటికన్నా దీనికే తక్కువగా ఉంటుంది కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, అన్నిటికన్నా తక్కువ ఉంటుంది కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, సో ఇట్ విల్ షో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వాటిన మనకి. ఓకేనా? అండ్ సీసియం అదేవిధంగా పొటాషియం ఆర్ యూజ్డ్ ఇన్ వాటిన మనకి ఫోటో ఎలక్ట్రిక్ సెల్స్. అందుకనే తక్కువ అయనైజేషన్ ఎనర్జీ ఉన్నవే ఎక్కువ ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేయడానికి ఇష్టపడతాయి. యాటమ్ వచ్చింది, ఎలక్ట్రాన్స్ని వాటిని మనకి ఒక చార్జర్ స్పీసీస్ని మనం వైబ్రేట్ చేసినాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేసింది, ట్రిర్ వచ్చి ఆటం మీద పడ్డది, ఇది ఎలక్ట్రాన్స్ని ఎమిట్ చేసింది. వీటికి తక్కువ అయనైజేషన్ పొటెన్షియల్ ఉన్నాయి కాబట్టి ఇవి ఈజీగా వీటి నుంచి ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేయొచ్చు. 17 అదర్ గ్రూప్స్తో కంపేర్ చేసుకుంటే వీటి నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం ఈజీ, ఎందుకంటే వీటి అన్నిటికంటే తక్కువ అయనైజేషన్ పొటెన్షియల్ ఉంటుంది కదా. అందుకనే ఇవి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని షో చేస్తాయి, మిగిలినవి తక్కువ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని షో చేస్తాయి. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి పీరియాడిక్ టేబుల్లో, రైట్ సైడ్ నుంచి పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ సైడ్కి ఇలా వెళ్తున్న కొద్దీ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ తగ్గుతుంది, ఎందుకంటే వాటికి అయనైజేషన్ ఎనర్జీ పెరుగుతుంది కాబట్టి అవి ఎలక్ట్రాన్స్ని ఈజీగా ఎమిట్ చేయవు. ఈవెన్ దో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వచ్చి దాని మీద పడ్డా అవి ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేయలేవు. క్లియర్ మై డియర్ స్టూడెంట్స్? క్లియర్ ఎవ్రీబడి? మై డియర్ స్టూడెంట్స్, క్లియర్ ఎవ్రీబడి? ఓకే సార్, నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ దగ్గరికి వద్దాం మనకి ఇప్పుడు. ఓకేనా? లెట్ us టాక్ అబౌట్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వాట్ మనకి ఎస్ ఆల్కలీ మెటల్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీ గురించి మనం చేద్దాం. ఇదిగో రియాక్షన్ విత్ ఎయిర్. అరే ఎయిర్తో రియాక్షన్ చేసినట్టయితే ఓకేనా ఆల్కలీ మెటల్స్ అనేటువంటివి ఏం ఫామ్ చేస్తాయి? ఏం లేదు, సింపుల్. ఇదిగో మెటల్ని, ఏ ఆల్కలీ మెటల్ అనేది తీసుకో. ఇక్కడ మెటల్ అంటే ఏమేమి వస్తాయి మై డియర్ స్టూడెంట్స్? మెటల్ అంటే లిథియం, ఏమొస్తాయి మనకి? లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం. ఓకేనా? ఇవన్నీ మనకి వస్తాయి మై డియర్ స్టూడెంట్స్ మెటల్ అంటే. మెటల్ని ఇదిగో ఎయిర్ అంటే ఏంటిది? ఎయిర్లో ఏముంటుంది మై డియర్ స్టూడెంట్స్? ఇట్స్ నథింగ్ బట్ ఆక్సిజన్. ఓకేనా? సో మెటల్ని ఆక్సిజన్తో రియాక్ట్ చేసినప్పుడు మెటల్ ఆక్సైడ్ మనకి ఫామ్ అవుతుంది. ఓకేనా? మెటల్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. నన్ను మనకి చూడండి, మెటల్ ఆక్సైడ్ అనేటువంటి ఫామ్ అవుతుంది, మెటల్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఓకేనా? అదేవిధంగా ఈ మెటల్ ఆక్సైడ్ని మళ్ళీ మనం వాటర్తో రియాక్షన్ చేసినట్టు మనకి ఇది కూడా మనకి ఏం ఫామ్ చేస్తుంది? మెటల్ ఆక్సైడ్స్ ఫామ్ చేస్తాయి, బట్ ఇవి మోనాక్సైడ్స్ మై డియర్ స్టూడెంట్స్. ఇవి మోనాక్సైడ్స్ని మనకు ఫామ్ చేస్తాయి, మోనాక్సైడ్స్. క్లియర్ ఎవ్రీబడి? ఓకేనా? చూడండి, ఇదిగో ద ఆల్కలీ మెటల్స్ వాటిని ట్రాన్సిష్ డ్రై ఎయిర్ డ్యూ టు ద వాట్ మనకి ఫార్మేషన్ ఆఫ్ దేర్ ఆక్సైడ్స్ అండ్ దేర్ సర్ఫేస్ విచ్ టర్న్స్ రియాక్ట్ విత్ ద వాటర్ టు ఫార్మ్ వాట్ మనకి మనకి హైడ్రాక్సైడ్స్ మనకు ఫామ్ చేస్తాయి. హైడ్రాక్సైడ్స్ మనకు ఫామ్ అనేటువంటి చేస్తాయి మెడిసిన్స్. హైడ్రాక్సైడ్స్ మనకు ఫామ్ అనేటువంటి చేస్తాయి, అంటే ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి, అదేవిధంగా హైడ్రాక్సైడ్స్ మనకు ఫామ్ చేస్తాయి మెడిసిన్స్. ఇవి ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తే హైడ్రాక్సైడ్ని కూడా ఫామ్ చేస్తాయి. ఓకేనా? సో ఈ టైప్ ఆఫ్ ఇదిగో M2O అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్స్? ఇదిగో Li2O, లేదంటే Na2O, అదేవిధంగా K2O, అదేవిధంగా Rb2O, అదేవిధంగా సీసియం ఆక్సైడ్ ఇలా ఫామ్ చేస్తున్నాం మనకి సింపుల్గా చెప్పాలన్నట్టయితే. ఓకే, నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, దే రియాక్ట్ విగరస్లీ విత్ ఆక్సిజన్. ఆక్సిజన్తో చాలా ఫాస్ట్గా రియాక్ట్ చేసి మనకి ఆక్సైడ్స్ని మనకు ఫామ్ చేస్తాయి. లిథియం ఆక్సిజన్తో రియాక్షన్ చెంది ఇదిగో లిథియం ఆక్సైడ్ని మనకు ఫామ్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, లిథియం ఆక్సైడ్ ఈజ్ ఎ మోనాక్సైడ్. వెరీ ఇంపార్టెంట్ మనకి లిథియం అనేటువంటిది మోనాక్సైడ్ని మనకు ఫామ్ చేస్తుంది మై డియర్ స్టూడెంట్స్, మోనాక్సైడ్ని మనకు ఫామ్ చేస్తుంది. ఓకేనా? ఇదిగో చూడండి, లిథియం మోనాక్సైడ్ని ఫామ్ చేస్తుంది కదా. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి సోడియం ఉంది కదా మై డియర్ స్టూడెంట్స్. సోడియం విల్ ఫామ్ వాట్ మనకి పెరాక్సైడ్ని మనకు ఫామ్ చేస్తుంది. సోడియం ఏ ఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది? పెరాక్సైడ్ని ఫామ్ చేసిన మనకి వెరీ ఇంపార్టెంట్. ఇదిగో సోడియం ఉంది, వెన్ ఇట్ విల్ గోయింగ్ టు రియాక్ట్ విత్ ఆక్సిజన్, when sodium will going to react with oxygen, it will form Na2O, Na2O2. దీన్ని మనం పెరాక్సైడ్ అంటాం మనకి. ఓకేనా? పెరాక్సైడ్ బాండ్ ఉంటుంది ఆక్సిజన్ మధ్యలో. ఓకేనా? ఆక్సిజన్ మధ్యలో పెరాక్సైడ్ బాండ్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, మెటల్ ఒకవేళ మనకి పొటాషియం అదేవిధంగా రుబీడియం సీసియం అంటే అటామిక్ సైజ్ పెద్దగా ఉన్న ఆటమ్స్ లైక్ పొటాషియం రుబీడియం సీసియం, ఇవి అటామిక్ సైజ్ వీటి పెద్దగా ఉంటాయి కదా. ఇదిగో లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం, ఇదిగో వీటి సైజ్ కొంచెం చిన్నగా ఉంటుంది వీటితో కంపేర్ చేసుకున్నట్టయితే. అంతే కదా? పైన కిందకి వచ్చిన సైజ్ పెరుగుతుంది. ఇదిగో ఈ లిథియం అంతా లిథియం మోనాక్సైడ్ని ఫామ్ చేస్తుంది. సోడియం మనకి ఇదిగో పెరాక్సైడ్ని మనకు ఫామ్ చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3 ఎలిమెంట్స్ అన్ని కూడా సూపర్ ఆక్సైడ్ని మనకు ఫామ్ చేస్తాయి. సూపర్ ఆక్సైడ్ని మనకు ఫామ్ చేస్తాయి. ఇదిగో MO2 అంటే ఇట్ కెన్ ఫామ్ KO2, ఇట్ కెన్ ఫామ్ రుబీడియం ఆక్సైడ్, రుబీడియం పెరాక్సైడ్, అదే రుబీడియం సూపర్ ఆక్సైడ్, అదేవిధంగా సీసియం సూపర్ ఆక్సైడ్ మనకి. ఓకేనా? సీసియం సూపర్ ఆక్సైడ్ ఇవి ఫామ్ చేస్తాయి మనకి. వెరీ ఇంపార్టెంట్. నానా కెమిస్ట్రీ
ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేస్తే 60 మార్క్స్ రావు మనకి, ఓకేనా. యూ హ్యావ్ టు రీడ్ వాట్ అన్న కంటెంట్ రీడ్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడు, అప్పుడు వస్తాయి. ఫస్ట్ కంటెంట్ రీడ్ చేయండి మనకి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మై డియర్ స్టూడెంట్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మై డియర్ స్టూడెంట్స్. దీనిపైన క్వశ్చన్ ఎటువంటి అడిగిండు ప్రీవియస్లో, కాన్సన్ట్రేట్గా వినదిగో. సీసియం ఆక్సైడ్ ఫామ్ అయింది కదా, సీసియం సూపర్ ఆక్సైడ్, సీసియం ఓకేనా, సూపర్ ఆక్సైడ్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది ఆరెంజ్ రెడ్ కలర్ని మనకి షో చేస్తుంది, వెరీ ఇంపార్టెంట్, ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా లిథియం ఏదైతే ఆక్సైడ్ ఉందో మై డియర్ స్టూడెంట్స్, లిథియం ఆక్సైడ్, దీన్ని మనం ఏంటంటే లిథియం ఏ ఆక్సైడ్ ఫామ్ చేస్తే మనకి మోనాక్సైడ్. లిథియం మోనాక్సైడ్ మై డియర్ స్టూడెంట్స్, ఇది వెరీ ఇంపార్టెంట్, లిథియం మోనాక్సైడ్. అదేవిధంగా వాటిని మనకి ఏంటి మనకి N2O, ఓకేనా, N2O, ఓకేనా, N2O. ఇవి రెండు మై డియర్ స్టూడెంట్స్ ఏం షో చేస్తాయంటే మై డియర్ స్టూడెంట్స్, ఇవి మనకి ఏం షో చేస్తాయంటే మై డియర్ స్టూడెంట్స్, ఇవి వైట్ కలర్ని మనకి షో చేస్తాయి, వైట్ కలర్ని మనకి షో చేస్తాయి మనకి. అండ్ అదేవిధంగా పొటాషియం రూబిడియం ఉంది కదా, ఈ సోడియం మై డియర్ స్టూడెంట్స్, సోడియం Na మై డియర్ స్టూడెంట్స్. అదేవిధంగా పొటాషియం వాటిని మనకి సూపర్ ఆక్సైడ్, అదేవిధంగా రుబీడియంకి సంబంధించినటువంటి సూపర్ ఆక్సైడ్ అనేటువంటిది ఏ కలర్ని షో చేస్తుంటే మనకి బ్రైట్, ఓకేనా, బ్రైట్ ఎల్లో బ్యూటిఫుల్ ఫెల్లో కలర్ని మనకి షో చేస్తాయి, ఓకేనా. క్లియర్ ఎవ్రీబడి? 96%కి సిఎస్సి వస్తుందా? ఎస్ వస్తుంది అన్న మనకి, ఓకేనా, వస్తుంది, ఓకేనా. మనకి టాప్ ఎన్నిట్లో కూడా రావడానికి ఛాన్స్ ఉంది ఒకవేళ రిజర్వేషన్ మంచుకున్నట్టయితే, ఓకేనా. మీడియం రేంజ్ ఎన్నిట్లో కూడా మంచి ఎన్నిట్లో మనకి సీట్ వస్తుంది మనకి, నో ప్రాబ్లం, ఓకేనా. నెక్స్ట్ సొల్యూషన్స్ ఇన్ వాటర్ మనకి లిక్విడ్ NH3, లిక్విడ్ NH3తోని వాటర్ మనకి ఇది ఏమేం ఫామ్ చేస్తుందో మనం చూద్దాం మనకి, ఓకేనా. లిక్విడ్ NH3తోని, ఓకేనా, చూద్దాం. ఇదిగో ఆల్కలీ మెటల్స్ని మనకి డిజాల్వ్ ఇన్ లిక్విడ్ అమోనియాలో డిజాల్వ్ అయినట్టయితే మనకి ఎక్కడ హై కాన్సన్ట్రేషన్, ఎంత 5 మోలార్ కాన్సన్ట్రేషన్లో కనుక మనం ఆల్కలీ మెటల్ని లిక్విడ్ అమోనియాలో డిజాల్వ్ చేసినట్టు మనకి ఇట్ విల్ గివ్ వెరీ ఇంపార్టెంట్ బ్లూ కలర్ సొల్యూషన్, అండ్ విచ్ ఈస్ వాట్ మనకి కండక్టింగ్, అదేవిధంగా రెడ్యూసింగ్, అదేవిధంగా పారామాగ్నెటిక్ నేచర్ని షో చేస్తుంది, వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. ఇది ఎప్పుడైతే మై డియర్ స్టూడెంట్స్ ఆల్కలీ మెటల్స్ అన్నిటిని కూడా, ఆల్కలీ మెటల్స్ అంటే ఏమవచ్చు, లిథియం కావచ్చు, సోడియం కావచ్చు, పొటాషియం కావచ్చు, రుబీడియం కావచ్చు, సీసియం కావచ్చు, వీటన్నిటిని మనకి ఇదిగో లిక్విడ్ అమోనియాలో, ఓకేనా, లిక్విడ్ NH3లో కనుక మనం డిజాల్వ్ చేసినట్టయితే, ఓకేనా, ఇవి మనకి గివ్ బ్లూ కలర్ వాటిని మనకి ఒక కాంపౌండ్ని మనకి ఫామ్ చేస్తే మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా. ఇక్కడ ఫామ్ చేస్తే ఏ కలర్ని, బ్లూ కలర్ కాంపౌండ్ని మనకి ఫామ్ చేస్తే మై డియర్ స్టూడెంట్స్, ఈ బ్లూ కలర్ కాంపౌండ్లో లిథియం బ్లూ కలర్ది, సోడియం అన్ని కూడా బ్లూ కలర్ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తే మై డియర్ స్టూడెంట్స్, ఇవన్నీ కూడా కండక్టివ్ నేచర్ని షో చేస్తాయి. కండక్టివ్ నేచర్ అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్స్, కండక్ట్ చేస్తాయి, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఓకేనా, లేదంటే మై డియర్ స్టూడెంట్స్ ఏంటి మనకి హీట్ని కండక్ట్ అనేటువంటి చేస్తాయి, ఎందుకంటే దీంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి, ఓకేనా. అదేవిధంగా ఇవి రెడ్యూసింగ్ నేచర్ని మనకి షో చేస్తాయి మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా, రెడ్యూసింగ్ నేచర్ని మనకి షో చేస్తాయి మై డియర్ స్టూడెంట్స్. అండ్ అదేవిధంగా ఇవి పారామాగ్నెటిక్ నేచర్ని మనకి షో చేస్తాయి. పారామాగ్నెటిక్ నేచర్ అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్స్, సింగిల్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి ప్రజెంట్ ఉంటాయి కాబట్టి ఇవి పారామాగ్నెటిక్ నేచర్ని మనకి షో చేస్తాయి, ఓకేనా, పారామాగ్నెటిక్ నేచర్ని షో చేస్తాయి. ఒకటేమో కండక్టింగ్ నేచర్, ఇంకోటేమో రెడ్యూసింగ్ నేచర్, ఇంకోటేమో పారామాగ్నెటిక్ నేచర్ని మనకి షో చేస్తాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మెటల్ తీసుకున్నాం, అందులో ఏదైనా మెటల్ని మనం తీసుకుందామా. మెటల్ బేసికల్గా ఏం చేస్తుంది, ఇదిగో మెటల్ పాజిటివ్ అయాన్ని ఫామ్ చేస్తుంది, అదేవిధంగా ఇదిగో ఒక ఎలక్ట్రాన్ని బయటికి రిలీజ్ చేస్తుంది. దేని సమక్షంలో NH3, ఇన్ ప్రజెన్స్ ఆఫ్ NH3 లిక్విడ్ అమోనియా ప్రజెన్స్లో మెటల్ మెటల్ దీని దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని ఇది లాస్ అవుతుంది. అదేవిధంగా ఇదిగో లాస్ అయిన తర్వాత మనకి ఏం ఫామ్ ఉంది, ఇదిగో మెటల్ ఒక పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి మెటల్ ఫామ్ అయింది, ఇంకోటి ఎలక్ట్రాన్ ఫామ్ అయింది. ఈ పాజిటివ్ ఛార్జ్ ఉన్న మెటల్ మళ్ళీ అమోనియాతో రియాక్షన్ చెంది ఇది ఒక కోఆర్డినేషన్ కాంప్లెక్స్ని మనకు ఫామ్ చేస్తుంది మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా. ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెటల్ ఉంది, ఏదైనా మెటల్ తీసుకోండి, మెటల్ మనకి ఏం చేసింది, ఇదిగో ఎలక్ట్రాన్స్ని లాస్ అయ్యి ఇదిగో మెటల్ పాజిటివ్, అదేవిధంగా ఎలక్ట్రాన్ని మనకు ఫామ్ చేసింది. ఇది NH3తో రియాక్షన్ చేస్తుంది, అదేవిధంగా ఈ ఎలక్ట్రాన్ కూడా NH3తో రియాక్షన్ చేస్తుంది. దిస్ టూ విల్ రియాక్ట్ విత్ వాట్ మనకి NH3తో రియాక్షన్ చేస్తాయి. ఇదిగో NH3 కనుక మెటల్ పాజిటివ్ అయాన్తో కనుక రియాక్షన్ చేసినది మనకి ఇదిగో మెటల్, ఇదిగో NH3, ఇదిగో ఇక్కడ మనకి ఎన్ని NH3s అంటే అన్ని NH3తో రియాక్షన్ చేయొచ్చు అవ్వచ్చు మనకి. ఇదిగో అమ్మోనియేటెడ్ కేటయాన్ ఫామ్ అవుతుంది.
ఎందుకు ఇదిగో పాజిటివ్ ఛార్జ్తో రియాక్షన్ అవుతుంది కాబట్టి ఇది మనకి కేటైన్ మనకి ఫామ్ చేస్తుంది. ఇదిగో నెక్స్ట్ ఎలక్ట్రాన్తో కనుక రియాక్షన్ చెందినట్లయితే ఇదిగో మెటల్ ప్లేస్లో ఎలక్ట్రాన్ ఉంటుంది. మెటల్ NH3 టేకన్ Y మోల్స్. ఎన్ని మోల్స్ అని ఉండొచ్చు? 4 అయితే 4 అమ్మోనియాస్, 3 అయితే 3 అమ్మోనియాస్ అని ఉండొచ్చు. ఓకేనా? ఇది మనకి అమ్మోనేటెడ్ ఎలక్ట్రాన్. ఇదిగో అమ్మోనేటెడ్ క్యాటైన్, ఇది అమ్మోనేటెడ్ ఎలక్ట్రాన్ ఇది మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? చూడండి ఇదిగో ద డీప్ బ్లూ కలర్ డ్యూ టు వాట్ మనకి దీనికి మనకి డీప్ బ్లూ కలర్ వస్తుందని చెప్పాను కదా. బ్లూ కలర్ ఎందుకు బ్లూ కలర్ ఇస్తుంటే మనకి బికాస్ ఆఫ్ అమ్మోనేటెడ్ ఎలక్ట్రాన్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. ఎలక్ట్రాన్, అమ్మోనేటెడ్ ఎలక్ట్రాన్స్ వల్లనే దీనికి డీప్ బ్లూ కలర్ అనేటువంటిది మనకు వస్తుంది మనకి. నెక్స్ట్ ఇది పారామాగ్నెటిక్ నేచర్ని షో చేస్తుంది. ఎందుకు మనకి బేసిక్గా సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటే మనకి ఏంటంటే మనకి పారామాగ్నెటిక్ నేచర్ని షో చేస్తుంది. ఎక్స్ట్రా సింగిల్ ఎలక్ట్రాన్ వస్తుంది కదా మనకి. ఓకేనా? ఆ సింగిల్ ఎలక్ట్రాన్ వల్ల మనకి పారామాగ్నెటిక్ నేచర్ అనేటువంటి షో చేస్తుంది. అండ్ ద కండక్టివ్ నేచర్ ఎందుకు షో చేస్తుంది మై డియర్ స్టూడెంట్స్? కండక్టింగ్ నేచర్ బికాస్ బట్ మనకి అమ్మోనేటెడ్, ఇదిగో మనకి ఏంటి మనకి ఇదిగో ఈ క్యాటయాన్, అదేవిధంగా ఇదిగో ఈ రెండు, ఇదేంటి మనకి యానిమేటెడ్ వాళ్ళకి ఎలక్ట్రాన్, అమ్మోనేటెడ్ క్యాటైన్. ఈ రెండింటి వల్ల అది మనకి కండక్టివ్ నేచర్ అనేటువంటి షో చేస్తుంది. ఎందుకంటే పాజిటివ్ ఛార్జ్ ఉన్న ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. మెటల్కి పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ ఉంటే కరెంట్ ఫ్లో అవుతుంది. దట్స్ ఇట్. కరెంట్ కావచ్చు, లేదంటే మనకి హీట్ కావచ్చు, ఫ్లో అనేటువంటి అవుతుంది. ఛార్జ్ అనేటువంటి ఖచ్చితంగా కావాలి. అందుకనే కండక్టింగ్ నేచర్ అనేటువంటిది పాజిటివ్, అదేవిధంగా ఎలక్ట్రాన్ రెండింటి మనం చూస్తాం. ఓకేనా? బట్ మనకి కలర్, అదేవిధంగా పారామాగ్నెటిక్ నేచర్ మనం ఓన్లీ అమ్మోనేటెడ్ ఎలక్ట్రాన్స్ని మాత్రమే మనం చూస్తాం మనకి. ఓకేనా? నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, అమ్మోనేషన్ అయిపోయింది. అండ్ ఆన్ స్టాండింగ్ ద కలర్ ఫేడ్స్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ వాట్ మనకి అమైడ్స్. ఇది అమైడ్స్ కూడా ఫామ్ చేస్తుంది మై డియర్ స్టూడెంట్స్. దిస్ ఇస్ ఆల్సో ఫార్మ్ అమైడ్స్. చూడండి ఇదిగో ఎప్పుడైతే మెటల్, అదేవిధంగా ఈ ఎలక్ట్రాన్, ఈ రెండింటిని మనం అమ్మోనియాతో కనుక రియాక్షన్ చేసినట్టయితే ఇట్ విల్ ఫామ్ వాట్ మనకి ఇదిగో మెటల్కి సంబంధించినటువంటి అమైడ్ ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇదిగో నేను ఇక్కడ పొటాషియంతో రియాక్షన్ చేసిన ఎగ్జాంపుల్ ఏ మెటల్ అయినా తీసుకోవచ్చు, గ్రూప్ 1 మెటల్స్. ఓకేనా? పొటాషియంకి ఒక ఎలక్ట్రాన్ ప్లస్ వాట్ మనకి NH3తో కనుక రియాక్షన్ చేసినది మనకి ఇదిగో పొటాషియం NH2 ఫామ్ అవుతుంది. ఓకేనా? చూడండి పొటాషియం అమైడ్ అంటాం. దీన్ని మనం ఏమంటాం మై డియర్ స్టూడెంట్స్? పొటాషియం అమైడ్ ఉంటుంది. ఓకేనా? ఇది అమైడ్ ఫామ్ అయింది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ లిథియంతో రియాక్షన్ చేస్తే లిథియం సంబంధించినటువంటి అమైడ్ అనేటువంటి ఫామ్ అవుతుంది మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? అమైడ్ ఫామ్ అవుతుంది. ఓకేనా? దీంతో పాటు ఇదిగో హాఫ్ H2O కూడా బయటకు వెళ్ళిపోతుంది. NH3 నుంచి ఒక H2 మనకి బయటకు వెళ్ళిపోతుంది. ఓకేనా? దాన్ని మనం హాఫ్ H2 అంటాం. మన క్లియర్ ఎవ్రీబడి? ఓకే. నెక్స్ట్ ద అబ్సెన్స్ ఆఫ్ ది ఇంప్యూరిటీస్ మనకి లైక్ ఫెర్రస్ కావచ్చు, ప్లాటినం కావచ్చు, జింక్ కావచ్చు, ఎట్సెట్రా. ద సొల్యూషన్స్ ఆర్ వాట్ మనకి స్టేబుల్. ఓకేనా? ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఇంప్యూరిటీస్, ఒకవేళ ఈ రియాక్షన్ని మనకి ఫెర్రస్ కావచ్చు, ప్లాటినం కావచ్చు, జింక్ లాంటి ఇంప్యూరిటీస్ లేకుండా కనుక మనం చూసుకున్నట్లయితే మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా, ఆ సొల్యూషన్ ఎటువంటి బేసికల్గా ఏంటి మనకి ఓకేనా స్టేబుల్గా ఉంటుందంట. అండ్ ఇన్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ద బ్లూ కలర్ చార్జెస్ టు వాట్ మనకి బ్రోంజ్ కలర్. ఒకవేళ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ తీసుకున్నట్టయితే హియర్ వీఆర్ టేకింగ్ వాట్ మనకి ఇదిగో హియర్ వీఆర్ టేకింగ్ వాట్ మనకి లిక్విడ్ అమోనియా అంటే ఏంటి మనకి డైల్యూటెడ్ అమోనియా. ఓకేనా? డైల్యూటెడ్ అమోనియాని మనం తీసుకుంటున్నాం. ఓకేనా? ఒకవేళ మనం కాన్సన్ట్రేటెడ్ అమోనియా సొల్యూషన్ కనుక మనం తీసుకున్నట్లయితే మనకి డీప్ బ్లూ కలర్ అనేటువంటిది వాటిని మనకి బ్రోంజ్ కలర్లోకి చేంజ్ అనేటువంటి అవుతుంది. అది డయామాగ్నెటిక్ నేచర్ని షో చేస్తుంది డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ వాట్ మనకి మెటల్ క్లస్టర్ని మనకి ఫామ్ చేస్తుంది. ఓకేనా? మెటల్ క్లస్టర్ని మనకి ఫామ్ చేస్తుంది. దెన్ అమ్మోనేటెడ్ ఎలక్ట్రాన్స్ ఆల్సో అసోసియేటెడ్ విత్ వాట్ మనకి ఎలక్ట్రాన్ పేర్స్. ఓకే, ఇదిగో రెండు ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఇదిగో మనకి దీంతో అటాచ్ అయ్యి ఇదిగో ఇలా కాంపౌండ్ ఫామ్ అవుతుంది మనకి. ఓకే, కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఇదిగో సింపుల్గా చెప్పాలంటే లిక్విడ్ అమ్మోనియా తీసుకున్నప్పుడు ఇదిగో ఈ అంత కథ జరుగుతుంది. ఓకేనా? లిక్విడ్ అమ్మోనియా తీసుకున్నప్పుడు అది ఏమవుతుంది, కండక్టింగ్ నేచరు, రెడ్యూసింగ్ నేచరు, పారామాగ్నెటిక్ నేచర్ని మనకు షో చేస్తుంది. బట్ ఒకవేళ అదేవిధంగా డీప్ బ్లూ కలర్ని మనకు షో చేస్తుంది. బట్ అదే ఒకవేళ మనం కాన్సన్ట్రేటెడ్ అమ్మోనియా కనుక తీసుకున్నట్టయితే మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా, అది బ్రోంజ్ కలర్ని మనకు షో చేస్తుంది. డీప్ బ్లూ కలర్ ఉంటుంది, బ్రోంజ్ కలర్ అదేవిధంగా డయామాగ్నెటిక్ నేచర్ని మనకు షో చేస్తుంది. ఓకేనా? ఓకేనా? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది మెటల్ క్లస్టర్ అని మనకు ఫామ్ చేస్తుంది. ఇది మెటల్ క్లస్టర్ మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ రెడ్యూసింగ్ నేచర్. బేసికల్గా గ్రూప్ 1 ఎలిమెంట్స్ అన్ని కూడా రెడ్యూసింగ్ నేచర్ని మనకి షో చేస్తాం. మనకి రెడ్యూసింగ్ నేచర్ని. ఓకేనా? రెడ్యూసింగ్ ఏజెంట్ పని ఏంటి మై డియర్ స్టూడెంట్స్? బేసికల్గా రెడ్యూసింగ్ ఏజెంట్స్ అంటే మనకి ఏం చేస్తాయి, ఇవి ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి. రెడ్యూసింగ్ ఏజెంట్స్ పని ఏంటిది, ఎలక్ట్రాన్స్ని మనకి డొనేట్ చేస్తాయి మై డియర్ స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం ఉంది మై డియర్ స్టూడెంట్స్, ఇది ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుందా చేదా? లిథియం బేసికల్ ఇట్ ఇస్ అ రెడ్యూసింగ్ ఏజెంట్. ఓకేనా? ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది, ఏమవుతుంది మనకి ఇదిగో Li+గా మారుతుంది. Li+గా మారుతుంది మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? Li+గా మారుతుంది. ఓకేనా? సో ఇది ఎలక్ట్రాన్ని మనకి లాస్ అయింది మై డియర్ స్టూడెంట్స్. ఏదైతే మనకి ఎలక్ట్రాన్ని లాస్ అవుతాయో, ఓకే, ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తాయో,
ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తాయి అవన్నీ మనకి రెడ్యూసింగ్ క్యారెక్టర్ని మనకి షో చేస్తాయి. ఆల్కలీ మెటల్స్ ఆర్ అన్ని కూడా స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? ఎందుకు మై డియర్ స్టూడెంట్స్? ఓకేనా? ఎందుకు మై డియర్ స్టూడెంట్స్? ఎందుకంటే ఇవన్నీ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి కాబట్టి. వీటన్నిటిలోకెల్లా ఎక్సెప్షనల్లీ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లిథియం విల్ షో వాట్న మనకి స్ట్రాంగెస్ట్ రెడ్యూసింగ్. ఓకేనా? రెడ్యూసింగ్ నేచర్. ఓకేనా? అన్నిటికన్నా స్ట్రాంగెస్ట్ రెడ్యూసింగ్ ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్ ఏజెంట్ ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్ లిథియం. ఓకేనా? లిథియం. ఓకేనా? అండ్ సోడియం ద లీస్ట్ పవర్ఫుల్. సోడియం అన్నిటికన్నా లీస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ మై డియర్ స్టూడెంట్స్. రెడ్యూసింగ్ ఏజెంట్ మై డియర్ స్టూడెంట్స్. బేసికల్గా ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే రెడ్యూసింగ్ ఏజెంట్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడదిగో ఈడ లిథియం ఉంది, ఈడ సోడియం ఉంది, ఈడ పొటాషియం, రుబీడియం, వాటిన సీసియం. ఇదిగో సీసియం ఈజీగా ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తుంది లిథియం కంటే కంపేర్ చేసుకున్నది. పైనుంచి కిందికి వచ్చిన కొద్దీ ఇదిగో ఇది ఈజీగా ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలి. ఎందుకు? దీనికి అయనైజేషన్ ఎనర్జీ పవర్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. అయనైజేషన్ పవర్ అనేటువంటి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. కానీ లిథియం ఎందుకు మరి మోస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్? సార్ ఇది ఈజీగా ఎలక్ట్రాన్ రిమూవ్ చేసినట్టయితే ఏది ఈజీగా ఎక్కువ ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే అది రెడ్యూసింగ్ ఏజెంట్ అన్నారు కదా. ఇది ఆల్కలీ మెటల్స్ అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్స్? రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఏంటి? మనకి ఎలక్ట్రాన్ డోనర్. ఇది ఈజీగా ఎలక్ట్రాన్ని డొనేట్ చేయగలుగుతుంది ఎందుకంటే అయనైజేషన్ పవర్ తక్కువ కాబట్టి లాస్ట్ ఎలక్ట్రాన్ ఈజీగా డొనేట్ చేస్తుంది. కానీ లిథియం ఎందుకు స్ట్రాంగెస్ట్ అయనైజేషన్ స్ట్రాంగెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే మై డియర్ స్టూడెంట్స్ వెరీ వెరీ సింపుల్. లిథియం ఈస్ వాట్ ఎక్స్పెక్టెడ్ టు బి లీస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ డ్యూ టు ఇట్స్ వాట్ మనకి వెరీ హై అయనైజేషన్ ఎనర్జీ. హౌఎవర్ ఇట్స్ స్ట్రాంగెస్ట్ ఎందుకంటే డ్యూ టు హైడ్రేషన్ ఎనర్జీ. లిథియంకి హైడ్రేషన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. అంటే లిథియంని వాటర్లో వేసినప్పుడు ఓకేనా వాటర్ మాలిక్యూల్ వచ్చి టిక్ 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 వచ్చి లిథియం చుట్టూ మనకి అడ్డుకుంటాయి, లిథియం చుట్టూ మనకి బాండ్ ఫామ్ చేస్తాయి. ఓకేనా? లిథియం చుట్టూ బాండ్ ఫామ్ చేస్తుంది. దీనికి హైడ్రేషన్ ఎక్కువ, ఎనర్జీ ఎక్కువ. ఇది ఈజీగా మనకి వాటర్తో రియాక్షన్ చేస్తుంది కానీ మిగిలినవి చేయవు. అందుకనే లిథియం అనేటువంటిది ఏంటంటే మనకి మోస్ట్ పవర్ఫుల్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. ఓకేనా? మోస్ట్ పవర్ఫుల్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో అన్నిటికన్నా ఎక్కువ లిథియము. ఓకేనా? మిగిలినంతా సేమ్, అన్నిటికన్నా ఎక్కువ లిథియం. ఓకేనా? లిథియం తర్వాత ఎవరు? సీసియం. సీసియం తర్వాత ఎవరు? రుబిడియం. రుబిడియం తర్వాత పొటాషియం. అన్నిటికన్నా తక్కువ సోడియం. సోడియం లీస్ట్, మనకి ఏంటంటే మనకి లిథియం ఫస్ట్. ఓకేనా? సోడియం యాక్చువల్లీ లిథియం లీస్ట్ ఉండాలి కానీ ఇది లిథియం ఫస్ట్కి జంప్ చేసింది. ఓకేనా? అంతే. సో దిస్ ఇస్ ద ఆర్డర్ మై డియర్ స్టూడెంట్స్. యూ హ్యావ్ టు రిమెంబర్. క్లియర్? ఓకే సార్. ఓకే. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్ రియాక్షన్ విత్ వాటర్. వాటర్తో రియాక్షన్ చేస్తే ఏం ఫామ్ చేస్తే ఏం లేదు మనకి. యూ టేక్ మెటల్ మై డియర్ స్టూడెంట్స్, యూ టేక్ మెటల్, హైలీ రియాక్టివ్ మెటల్స్ మై డియర్ స్టూడెంట్స్. వాటర్తో రియాక్షన్ చేయి, ఇవేం ఫామ్ చేస్తాయి? హైడ్రాక్సైడ్ మనం ఫామ్ చేస్తే అదేవిధంగా H2 అనేటువంటి బయటకు వెళ్ళిపోతుంది. హైడ్రాక్సైడ్ ఫార్ములా ఎలా ఉంటుంది మనకి? MOH. ఓకే, ఇవి హైడ్రాక్సైడ్ మై డియర్ స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో లిథియం మనకి వాటర్తో రియాక్షన్ చెంది లిథియం హైడ్రాక్సైడ్ మనకు ఫామ్ చేస్తుంది. అదేవిధంగా పొటాషియం వాటర్తో రియాక్షన్ చెంది పొటాషియం హైడ్రాక్సైడ్ మనకు ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ఇదిగో మై డియర్ స్టూడెంట్స్ వాటర్లో H+ ఉంటుంది, OH- ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం, పొటాషియం, ఓకేనా, లిథియం, పొటాషియం, సోడియం, రుబీడియం, సీసియం, ఇవన్నీ ఏంటి మై డియర్ స్టూడెంట్స్? ఇవి పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయి. ఇందులో నెగిటివ్ ఏది? ఇది కదా, నెగిటివ్ ఇది కాబట్టి ఇదిగో ఈ పాజిటివ్లన్నీ ఈ నెగిటివ్తోనే రియాక్షన్ చేస్తాయి, నెగిటివ్తోనే రియాక్షన్ చేస్తాయి. లిథియం రియాక్షన్ చేస్తే లిథియం OH, పొటాషియం రియాక్షన్ చేస్తే పొటాషియం OH, పొటాషియం హైడ్రాక్సైడ్, రూబిడియం రియాక్షన్ చేస్తే రూబిడియం ఆక్సైడ్, మనకి సీసియం రియాక్షన్ చేస్తే సీసియం ఆక్సైడ్. దట్స్ ఇట్, సింపుల్ కదా మై డియర్ స్టూడెంట్స్. ఓకే సార్. నెక్స్ట్ రియాక్షన్ విత్ H2. వాటర్తో రియాక్షన్ H2 అంటే డైహైడ్రోజన్తో రియాక్షన్ చేస్తే ఏం ఫామ్ చేస్తుందంటే మనకి దే రియాక్ట్ విత్ డైహైడ్రోజన్ ఫార్మింగ్ ద మెటల్ హైడ్రైడ్స్ విత్ వాట్ మనకి MH. మెటల్ హైడ్రైడ్స్ మనకి ఫామ్ చేస్తే విచ్ ఆర్ అయానిక్ నేచర్ అండ్ విధంగా స్టెబిలిటీ ఆఫ్ ది హైడ్రైడ్ డిక్రీజెస్ డౌన్ ద గ్రూప్. చూడండి ఇదిగో హైడ్రైడ్స్ గురించి మాట్లాడితే మనకి లిథియం గనక హైడ్రోజన్తో రియాక్షన్ చేసినట్టయితే మనకి లిథియం హైడ్రైడ్ని మనకి ఫామ్ చేస్తుంది. అదేవిధంగా పొటాషియం కనుక రియాక్షన్ చేస్తే లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం, ఓకేనా. చూడండి ఇదిగో ఇవన్నీ కూడా హైడ్రోజన్ 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 హైడ్రోజన్తో రియాక్షన్ చేసినట్టయితే మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా, ఇవి సోడియం హైడ్రైడ్, ఇది పొటాషియం హైడ్రైడ్, ఇది రుబీడియం హైడ్రైడ్, ఇది సీసియం హైడ్రైడ్ మనకు ఫామ్ చేస్తుంది. పైనుంచి కిందికి వచ్చిన కొద్ది మనకి ఏం ఇవన్నీ అయానిక్ నేచరే షో చేస్తే మెడిసిన్స్, ఇవన్నీ కూడా అయానిక్ నేచరే షో చేస్తే మెడిసిన్స్, అయానిక్ నేచరే షో చేస్తే లిథియంకి పాజిటివ్, హైడ్రోజన్ నెగిటివ్, లిథియంకి పాజిటివ్, హైడ్రోజన్ నెగిటివ్, లిథియం పాజిటివ్, హైడ్రోజన్ నెగిటివ్, లిథియం పాజిటివ్, హైడ్రోజన్ నెగిటివ్. లిథియం హైడ్రోజన్కి పూర్తిగా ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తే హైడ్రోజన్ ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇంకో ఎలక్ట్రాన్ వస్తే హీలియం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ పొంది స్టేబుల్ అవుతుంది. దట్స్ ఇట్, ఓకేనా. ఇవన్నీ స్టేబుల్ హైడ్రేట్స్ మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా. డిక్రీజ్ ద వాట్ మనకి డిక్రీజ్ డౌన్ ద గ్రూప్, ఓకేనా.
ద స్టెబిలిటీ ఆఫ్ ది హైడ్రేట్స్ హైడ్రేట్స్ యొక్క స్టెబిలిటీ అనేది డిక్రీజెస్ డౌన్ ద గ్రూప్ మై డియర్ స్టూడెంట్స్. అన్నిటికన్నా స్టెబిలిటీ ఆర్డర్ రాసుకుంది ఇదిగో స్టెబిలిటీ. ఓకేనా, స్టెబిలిటీ ఆఫ్ ది వాట్ నా హైడ్రేట్స్ యొక్క స్టెబిలిటీ అన్నిటికన్నా దేనికి ఎక్కువ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్? లిథియం హైడ్రేట్ ఈస్ మోర్ స్టేబుల్ దెన్ వాట్ మనకి సోడియం హైడ్రేట్ when compares to the what na potassium hydrate, when compares to the rubidium hydrate, when compares to the cesium hydrate. ఎందుకంటే డిక్రీజ్ అవుతుంది స్టెబిలిటీ అనేది, అన్నిటికన్నా ఎక్కువ స్టేబుల్ లిథియం హైడ్రేట్. ఓకేనా? ఎస్ మై డియర్ స్టూడెంట్స్, దట్ వాట్ మనకి వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రియాక్షన్ విత్ నైట్రోజన్, అంటే గాలిలో నైట్రోజన్ కూడా ఉంటుంది కదా, మరి దాంతో కూడా రియాక్షన్ చెందాలి కదా. ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ద లిథియం రియాక్ట్స్ విత్ నైట్రోజన్, ఇట్ ఫార్మ్ అయానిక్ లిథియం నైట్రైడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి లిథియం మనకి నైట్రోజన్తో రియాక్షన్ చెంది లిథియం నైట్రైడ్ని మనకు ఫామ్ చేస్తుంది. చలో లిథియం లేలో. ఓకేనా, ఇది మనకి నైట్రైడ్తో కనుక రియాక్షన్ చేసినది మనకి ఇదిగో లిథియం నైట్రైడ్ని మనం ఫామ్ చేసింది Li3. బేసికల్గా నైట్రోజన్ యొక్క వ్యాలెన్స్ ఎంత మై డియర్ స్టూడెంట్స్? 3. అది 3 బాండ్స్ని మనకు ఫామ్ చేస్తుంది. ఓకేనా, 3 బాండ్స్ని. లిథియం వ్యాలెన్స్ ఎంత? ఒకటే. అది ఒకటే బాండ్ని మనకు ఫామ్ చేస్తుంది. మనకి సోడియం, ఓకేనా, మనకి ఏంటి మనకి నైట్రోజన్, అదేవిధంగా వాటి మనకి లిథియం. ఓకేనా, లిథియం. ఓకేనా, చూడండి లిథియం ఎన్ని ఒకటే +1. అదేవిధంగా మనకి ఇదంతా మనకి -3 బేసికల్గా. నైట్రోజన్ ఎంత మనకి -3, దీని వ్యాలెన్స్ 3, దీని వ్యాలెన్స్ మనకి 1. ఓకేనా, అందుకనే ఈ 3ని దీనికి ఇచ్చేసండి, ఈ 1ని దీనికి ఇచ్చేసండి. చూడండి ఇదిగో Li, ఈ 3 దీనికి వచ్చింది Li3, అదేవిధంగా ఈ 1 దీనికి వెళ్ళింది నైట్రోజన్. ఇది ఇలా Li3 ఎన్ని మనకి ఫామ్ చేస్తుంది. అర్థమైందా? Li3 ఎన్ని మనకి ఫామ్ చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ రియాక్షన్ విత్ హాలోజన్స్. హాలోజన్తో రియాక్షన్ చేసినది మనకి అరే బచ్చో ఆల్కలీ మెటల్స్ వెన్ దే ఆర్ విగరస్లీ రియాక్ట్ విత్ వాట్ మనకి ఏంటిది హాలోజన్తో రియాక్షన్ చెంది ఇవన్నీ మెటల్ ఆక్సైడ్ని మనకి ఫామ్ చేస్తాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం తీసుకో. ఓకేనా, దీన్ని హాలోజన్తో రియాక్షన్ చేయి, ఇదేం ఫామ్ చేస్తుంది? లిథియం హాలైడ్. క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్, ఐడిన్. ఇక్కడ ఏం తీసుకుంటారు? అరే క్లోరిన్ తీసుకో, బ్రోమిన్ తీసుకో, ఐడిన్ తీసుకో, అదేవిధంగా ఫ్లోరిన్ కూడా తీసుకో, వాట్ ఎవర్ ఇట్ మా బి. ఓకేనా, అదేవిధంగా పొటాషియం వెన్ గోయింగ్ టు రియాక్ట్ విత్ హాలోజన్ ఇట్ విల్ ఫామ్ వాట్ మనకి పొటాషియం వాట్ మనకి హాలైడ్. ఓకేనా, పొటాషియం క్లోరైడ్, పొటాషియం బ్రోమైడ్, పొటాషియం ఐడైడ్, లిథియం క్లోరైడ్, లిథియం బ్రోమైడ్, లిథియం ఐడైడ్ ఏదైనా ఫామ్ చేయొచ్చు. ఓకేనా, అదేవిధంగా మిగిలిన ఆటమ్స్ అన్ని కూడా ఇక్కడ మెటల్ అంటే ఏదైనా ఆటమ్ గుర్తుపెట్టుకోండి. మెటల్ మీన్స్ ఏదైనా ఆటమ్. ఓకేనా, ఏదైనా మెటల్, ఆల్కలీ మెటల్స్. ఓకేనా, నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్ సల్ఫైడ్స్ని ఎలా ఫామ్ చేస్తే చూద్దాం. మనకి సల్ఫైడ్స్ ఆల్ మెటల్ రియాక్ట్ విత్ సల్ఫర్. ఓకేనా, ఇట్ విల్ ఫార్మ్ సల్ఫైడ్స్ సచ్ యాజ్ వాట్ మనకి N2S అండ్ వాట్ మనకి N2N వాట్ ఇన్ ద 2, 3, 4. ఇక్కడ మనకి ఈ N ప్లేస్లో మనం ఏదైనా పెట్టుకోవచ్చు మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, N2S అదేవిధంగా N2S అండ్ దే ఆర్ వాట్ మనకి సల్ఫైడ్స్ అయాన్స్ ఆర్ వాట్ మనకి మేడప్ ఆఫ్ జిగ్జాగ్ చైన్ సల్ఫర్ ఆటమ్స్. ఓకేనా, జిగ్జాగ్ చైన్ సల్ఫర్ ఆటమ్స్ మనకి ఫామ్ చేస్తుంది. సల్ఫర్ ఉందా, ఇక్కడ S-, ఇక్కడ సల్ఫర్ ఉందా, ఇక్కడ S-, ఇక్కడ S, ఇక్కడ S-. ఇదిగో సల్ఫర్ ఉందా, ఇక్కడ S- అండ్ మళ్ళీ S-, ఇలా జిగ్జాగ్ ఫామ్లో మనకి బాండ్ ఫామ్ చేస్తాయి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, ఇవైతే సల్ఫైడ్ని మనకు ఫామ్ చేస్తాయి. ఓకేనా, సల్ఫైడ్ మనకు ఫామ్ చేస్తాయి. సోడియం ఒకటి మాత్రమే సల్ఫైడ్ ఫామ్ చేస్తుంది మై డియర్ స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఉంది కదా, ఇది N2Sని ఫామ్ చేస్తుంది. అదేవిధంగా N2, అదేవిధంగా Na2, అదేవిధంగా Sn. ఇక్కడ మనకి సల్ఫర్లు ఎన్నైనా ఉండొచ్చు, ఐదర్ 1, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, ఏదైనా మనకు ఉండొచ్చు. క్లియర్ ఎవ్రీబడి? ఓకేనా, ఓకే. సో నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్ క్వశ్చన్లోకి వెళ్ళబోయే ముందు ఇంకొన్ని టాపిక్స్ మీకు చెప్తాను మై డియర్ స్టూడెంట్స్, దెన్ ఐ విల్ ఎండ్ దిస్ సెషన్ మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, మనకి ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటువంటి ఇంకా ఉన్నాయి మై డియర్ స్టూడెంట్స్. చూడండి ఇదిగో ఇంకా దేని మీద అడుగుతాను మై డియర్ స్టూడెంట్స్ అంటే క్వశ్చన్స్ అంటే లిథియం ఆక్సైడ్, సోడియం పొటాషియం పెరాక్సైడ్, ఇవి ఆల్రెడీ చెప్పేసుకున్నాం మై డియర్ స్టూడెంట్స్. రియాక్టివిటీ అయిపోయింది. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్ యూజెస్ గురించి మాట్లాడతాం. యూజెస్ ఏ మెటల్ ఎలా ఉపయోగపడుతుంది, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదము. లిథియం మెటల్ యూజ్డ్ ఇన్ మేక్ ద వాట్ మనకి యూజ్ఫుల్ అలాయ్స్ని మేక్ చేయడంలో లిథియం మెటల్ని మనం యూజ్ చేస్తాం మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా lithium metal is used in making for the what మనకి alloys. Okay, next for example with the lead which leads to make the what మనకి white metal. ఓకేనా, అందుకని ఇది వైట్ మెటల్ని మనకి ఫామ్ చేస్తుంది. అండ్ బియరింగ్ ఫర్ ద మోటార్ ఇంజన్స్. ఓకేనా, మోటార్ ఇంజన్స్ బియరింగ్లో మనకి యూజ్ చేస్తారు. విత్ అల్యూమినియం టు మేక్ వాట్ మనకి ఎయిర్ క్రాఫ్ట్. అల్యూమినియంని మనం దేంతో ఎయిర్ క్రాఫ్ట్ని మనకు తయారు చేయొచ్చు. అండ్ విత్ మ్యాంగనీస్ టు మేక్ వాట్ మనకి ఆర్మర్ ప్లానెట్స్. ఓకేనా, మనకి లిథియం ప్లస్ ఏం కలిపినట్టయితే
లిథియంకి అల్యూమినియం కలిపినట్టయితే, లిథియంకి మై డియర్ స్టూడెంట్స్ మనం ఏఎల్ని అల్యూమినియంని యాడ్ చేసినట్టయితే, లిథియం అల్యూమినియం కలిపి మై డియర్ స్టూడెంట్స్ దాన్ని మనం ఎయిర్ క్రాఫ్ట్లో పార్ట్స్ని తయారు చేయడంలో యూజ్ చేస్తాం. లేదు లిథియానికి మెగ్నీషియం కలుపు, దాన్ని మనకి ఆర్మర్ ప్లేట్స్ని యూజ్ చేయడంలో యూజ్ చేస్తాం. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ వాట్ మనకి థర్మో న్యూక్లియర్ రియాక్షన్లో కూడా మనం యూజ్ చేస్తాం మై డియర్ స్టూడెంట్స్. అండ్ లిథియం ఆల్సో యూజ్డ్ ఇన్ వాట్ మనకి మేక్ ద ఎలక్ట్రోకెమికల్ సెల్స్ని మేక్ చేయడంలో కూడా యూజ్ చేస్తారు మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ లిథియం అయిపోయింది కదా, సింపుల్. లిథియం అల్లాయిస్ ప్రిపరేషన్లో యూజ్ చేస్తాం. వైట్ కలర్, ఓకేనా, వైట్ కలర్ ఉంటుంది, ఓకేనా, వైట్ కలర్ మెటల్. అండ్ నెక్స్ట్ ఇది మోటార్ ఇంజన్లో యూజ్ చేస్తాం. అల్యూమినియంతో లిథియం కలిసిందా ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ తయారు చేయొచ్చు. అల్యూమినియంతో మెగ్నీషియం కలిసిందా ఆర్మర్ ప్లేట్స్ని తయారు చేయొచ్చు. అదేవిధంగా ఇది థర్మో న్యూక్లియర్ రియాక్షన్లో కూడా మనం యూజ్ చేస్తాం. అండ్ ఇది మనకి ఎలక్ట్రోకెమికల్ సెల్స్ తయారు చేయడంలో కూడా మనకి యూజ్ చేస్తాం. నెక్స్ట్ సోడియం యూజ్డ్ టు మేక్ సోడియం అండ్ పెల్లాడియం అల్లాయ్. సోడియం అనేటువంటి సోడియం ప్లస్ పెల్లాడియం అల్లాయ్ని తయారు చేయడంలో యూజ్ చేస్తాం మై డియర్ స్టూడెంట్స్. అదేవిధంగా నీడెడ్ టు మేక్ PbEt4 మై డియర్ స్టూడెంట్స్, ET4 అండ్ PbMe4, ఓకేనా, మిథైల్ 4 మై డియర్ స్టూడెంట్స్, టెట్రామిథైల్ మనకి లెడ్. దీస్ మనకి ఆర్గానోలేడ్ కంపౌండ్స్ వర్ ఎర్లియర్ యూజ్డ్ యాజ్ అ యాంటీ-నాకింగ్ అడెసివ్, యాంటీ-నాకింగ్ అడెసివ్ టు వాట్ మనకి పెట్రోల్, యాంటీ-నాక్ అడెసివ్ టు పెట్రోల్ లాగా యూజ్ అవుతుంది, ఓకేనా. సోడియం ఉంది కదా మై డియర్ స్టూడెంట్స్, యాంటీ-నాక్ అడెటివ్ టు పెట్రోల్. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, బట్ నవ్ డేస్ వెహికల్స్ యూజ్డ్ టు లీడ్ ఫ్రీ వాట్ మనకి పెట్రోల్, ఓకేనా. నెక్స్ట్ లిథియం సోడియం మెటల్స్ ఆర్ యూజ్డ్ యాజ్ అ వాట్ నా కోవలెంట్ ఫాస్ట్ బ్రీడర్స్, న్యూక్లియర్ రియాక్షన్లో మనం యూజ్ చేస్తాం. దేన్ని సోడియం అదేవిధంగా లిథియం రెండింటిని కలిపి మై డియర్ స్టూడెంట్స్. అండ్ పొటాషియం హ్యాస్ ఏముంది మనకి పొటాషియం దగ్గర చూద్దాం. పొటాషియం హ్యాస్ ఏ వైటల్ రోల్ ఇన్ ద బయాలజికల్ సిస్టంలో పొటాషియం ఈవెన్ మన కడుపులో కూడా ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్, మన హ్యూమన్ బాడీలో కూడా పొటాషియం ఉంటుంది. నెక్స్ట్ పొటాషియం క్లోరైడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద యాజ్ అ ఫర్టిలైజర్గా మనం యూజ్ చేస్తాం మై డియర్ స్టూడెంట్స్, పొటాషియం క్లోరైడ్ని, ఓకేనా. పొటాషియం ఎరువులు అంటాం కదా. నెక్స్ట్ పొటాషియం హైడ్రాక్సైడ్ యూజ్డ్ ఇన్ ద వాట్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ది సాఫ్ట్ సోప్ మ్యానుఫ్యాక్చరింగ్లో పొటాషియం మనం యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ అ వాట్ మనకి ఎక్సలెంట్ మనకి అబ్జార్బెంట్ ఆఫ్ వాట్ మనకి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ అబ్జార్బెంట్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనకి సీసియం ఈజ్ యూజ్డ్ ఇన్ వాట్ మనకి డివైజింగ్ ద ఫోటో ఎలక్ట్రిక్ సెల్స్, ఓకేనా. సీసీ మనకి ఫోటో ఎలక్ట్రిక్ సెల్ని మనకి డివైజింగ్ చేయడంలో మనం యూజ్ చేస్తాం నాన్న. స్టూడెంట్స్ ఆర్ సైలెంట్లీ సీయింగ్ ద చాటింగ్. అచ్చా, అరే చూడండి భయ్, మనకేమవుతుంది మై డియర్ స్టూడెంట్స్, చదివేటోళ్ళు చదువుతారు, ఓకేనా, చాటింగ్ చేసేటోళ్ళు ఎప్పుడు చాటింగ్ చేస్తూనే ఉంటారు, ఓకేనా. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది వాట్ మనకి మెటల్ కాంపౌండ్స్, ఆల్కలీ మెటల్స్ యొక్క జనరల్ క్యారెక్టరిస్టిక్స్. ఇవి బేసికల్గా హైడ్రాక్సైడ్ని మనకు ఫామ్ చేస్తాయి మై డియర్ స్టూడెంట్స్. మెటల్స్ ఏం ఫామ్ చేస్తాయి మై డియర్ స్టూడెంట్స్, మెటల్స్ అనేటువంటివి ఆక్సైడ్ని మనకు ఫామ్ చేస్తాయి, అదేవిధంగా హైడ్రాక్సైడ్స్ని కూడా మనకు ఫామ్ చేస్తాయి. ఆక్సైడ్ని మనకు ఫామ్ చేస్తాయి, హైడ్రాక్సైడ్ని మనకు కూడా ఫామ్ చేస్తాయి మై డియర్ స్టూడెంట్స్, హైడ్రాక్సైడ్ని కూడా మనకు ఫామ్ చేస్తాయి. ఆన్ ద కంబషన్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ది ఎయిర్ లిథియం ఫార్మ్స్ మెయిన్లీ వాట్ మనకి లిథియం ఆక్సైడ్, ఇదిగో లిథియం ఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది, ఓకేనా. ఇది పెరాక్సైడ్, లిథియం ఆక్సైడ్ని ఫామ్ చేస్తాయి. అండ్ సమ్ లిథియం ఆక్సైడ్స్ మనకి పెరాక్సైడ్ కూడా మనం ఫామ్ చేస్తాయి, Li2O2, ఓకేనా, Li2O2. సోడియం ఏం ఫామ్ చేస్తుంది మై డియర్ స్టూడెంట్స్, ఇది కూడా మనకి ఏం ఫామ్ చేస్తుంది, సోడియం, ఇది కూడా మనకి పెరాక్సైడ్ని మనం ఫామ్ చేస్తుంది. సోడియం పెరాక్సైడ్ని మనం ఫామ్ చేస్తుంది. అండ్ కొన్ని సందర్భాల్లో సూపర్ ఆక్సైడ్ని కూడా మనకు ఫామ్ చేస్తుంది. లిథియం మై డియర్ స్టూడెంట్స్ బేసికల్గా ఇది ఏం ఫామ్ చేస్తుంది మై డియర్ స్టూడెంట్స్, ఆక్సైడ్ని మనకు ఫామ్ చేస్తుంది. లిథియం అనేటువంటిది ఆక్సైడ్ని మనకు ఫామ్ చేస్తుంది మై డియర్ స్టూడెంట్స్, లిథియం ఆక్సైడ్ Li2O, ఓకేనా. లిథియం నేను ఇక్కడ రాస్తున్నాను, వేర్ షుడ్ ఐ రైట్ మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ రాస్తున్నాను చూడండి, మీకు కన్ఫ్యూజన్ అవ్వకుండా. లిథియం ఉంది కదా మై డియర్ స్టూడెంట్స్, ఇది ఆక్సిజన్తో కనుక రియాక్షన్ చేసినట్టయితే ఇది Li2O, ఇదేంటి మనకి ఆక్సైడ్, నార్మల్ ఆక్సైడ్. బట్ రెగ్యులర్గా ఇదే ఫామ్ చేస్తుంది. బట్ సమ్ టైమ్స్ లిథియం ఉంది కదా మై డియర్ స్టూడెంట్స్, ఇది లిథియంకి సంబంధించినటువంటిది పెరాక్సైడ్ని కూడా ఫామ్ చేస్తుంది, పెరాక్సైడ్ని కూడా మనకు ఫామ్ చేస్తుంది. కానీ సోడియం ఉంది కదా మై డియర్ స్టూడెంట్స్, సోడియం ఇది ఆల్వేస్ మై డియర్ స్టూడెంట్స్, సోడియం ఎప్పుడు కూడా మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా, సోడియం పెరాక్సైడ్ని మనకు ఫామ్ చేస్తుంది. సోడియం పెరాక్సైడ్ ఏంటంటే మనకి Na2O2, ఇది ఎప్పుడు పెరాక్సైడ్ని మనకు ఫామ్ చేస్తుంది. కానీ సమ్ టైమ్ ఇది సూపర్ ఆక్సైడ్ని కూడా ఫామ్ చేస్తుంది, ఏంటి మనకి Na O2,
NaO2 ఇది సూపర్ ఆక్సైడ్. సమ్ టైమ్స్ ఇది సూపర్ ఆక్సైడ్ని మనం ఫామ్ చేస్తుంది. సూపర్ ఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది. లిథియం బేసికల్గా లిథియం ఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది, కానీ సమ్ టైమ్స్ లిథియం సూపర్ ఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది. సోడియం ఎప్పుడు సోడియం సూపర్ ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తుంది, కానీ సమ్ టైమ్స్ సోడియం ఎప్పుడు వాటిని మనకి ఎప్పుడు పెరాక్సైడ్ని ఫామ్ చేస్తుంది, బట్ సమ్ టైమ్స్ ఇది సూపర్ ఆక్సైడ్ని కూడా ఫామ్ చేస్తుంది. ఇక మిగిలిన ఆటమ్స్ ఉన్నాయి కదా మై డియర్ స్టూడెంట్స్, మనకేంటి మై డియర్ స్టూడెంట్స్ మిగిలిన ఆటమ్ మనకి ఏముంది మై డియర్ స్టూడెంట్స్, మిగిలిన ఆటమ్స్ పొటాషియం, రుబీడియం, సీసియం ఉన్నాయి కదా మై డియర్ స్టూడెంట్స్. పొటాషియం, రుబీడియం, సీసియం ఉన్నాయి మై డియర్ స్టూడెంట్స్. దట్ మీన్స్ లార్జ్ కాంపౌండ్స్. ఓకేనా, ఇవన్నీ మనకి ఎప్పుడు కూడా సూపర్ ఆక్సైడ్స్ని మనకు ఫామ్ చేస్తాయి. పొటాషియం, రుబీడియం, సీసియం ఎక్కడ అయినదిగో పొటాషియం, రుబీడియం వాటిని మనకి అదేవిధంగా సీసియం ఇవి ఎప్పుడు కూడా మనకి సూపర్ ఆక్సైడ్స్ని మనకు ఫామ్ చేస్తాయి. సూపర్ ఆక్సైడ్స్. ఓకేనా, సూపర్ ఆక్సైడ్స్ని మనకు ఫామ్ చేస్తాయి. అది వచ్చింది ఇదిగో పెరాక్సైడ్స్ ఆర్ సూపర్ ఆక్సైడ్స్ని మనకి మోస్ట్లీ మనకి ఫామ్ అనేటువంటి చేస్తాయి. మనకి సైజ్ ఎక్కువగా ఉంటే అవి ఎక్కువగా సూపర్ ఆక్సైడ్స్ని మనకు ఫామ్ చేస్తాయి. మనకి సైజ్ ఎక్కువగా ఉంటే అవి సూపర్ ఆక్సైడ్స్ని మనకు ఫామ్ చేస్తాయి. ఇదిగో రియాక్షన్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ మెడిసిన్స్. ఇదిగో మెటల్ ఆక్సైడ్స్ హైడ్రలైజ్ చేసిన తర్వాత ఇది మెటల్ అదేవిధంగా OH- అయాన్స్ని మనకి బయటికి వదిలేస్తాయి మనకి. ఓకేనా, మెటల్స్ అండ్ అదేవిధంగా మనకి OH- అయాన్ని మనకి బయటికి వదిలేస్తాయి. అదేవిధంగా ఇదిగో పెరాక్సైడ్స్, ఇది నార్మల్ ఆక్సైడ్స్, ఇవి పెరాక్సైడ్స్ కనుక వాటర్తో కనుక రియాక్షన్ చేసినట్టు మనకి పెరాక్సైడ్స్ కనుక వాటర్తో రియాక్షన్ చేసినాం. ఇదిగో మనకి ఏం చెప్తాం ఇక్కడ లిథియం. ఇక లిథియం తీసుకోవాలి. ఇక్కడ లిథియం తీసుకోండి మనకి, ఎందుకంటే లిథియం ఒకటే ఆక్సైడ్ మనకి ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సోడియం తీసుకోండి. సోడియం విల్ ఆక్సిజన్తో రియాక్షన్ చేసిన మనకి సోడియం ఏం ఫామ్ చేస్తుంది మనకి సోడియం మెటల్, అదేవిధంగా OH- అదేవిధంగా హైడ్రోజన్ పెరాక్సైడ్ని మనకు ఫామ్ చేస్తుంది. అండ్ ఇక్కడ మెటల్ ప్లేస్లో మనం ఏం తీసుకుంటాం మై డియర్ స్టూడెంట్స్, రుబీడియం, సీసియం. ఇదిగో పొటాషియం, రుబీడియం, సీసియం. ఇక్కడ మనకి పొటాషియం పాజిటివ్ లేదా రుబీడియం, అదేవిధంగా సీసియం పాజిటివ్, దాంతోపాటు H2O2, దాంతోపాటు హైడ్రోజన్ పెరాక్సైడ్, దాంతోపాటు O2 మూడింటిని మనకి ఫామ్ చేస్తుంది. లిథియం ఆక్సైడ్ ఓన్లీ మనకి లిథియం అయాన్, అదేవిధంగా హైడ్రాక్సైడ్ మనకి OHని బయటికి హైడ్రాక్సైడ్ అయాన్ బయటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సోడియం పెరాక్సైడ్ వాటర్తో రియాక్షన్ చేస్తాం మనకి సోడియం మెటల్, అదేవిధంగా దేన్ని ఫామ్ చేస్తుంది మనకి OH- అదేవిధంగా H2O2ని ఫామ్ చేస్తుంది. అదేవిధంగా MO2 అదేవిధంగా 2H2O ఇది మనకి ఏం ఫామ్ చేస్తుంది మెడిసిన్ సూపర్ ఆక్సైడ్స్, ఇవి మనకి ఏం ఫామ్ చేస్తుంది మెటల్స్ని, అదేవిధంగా OH- అయాన్స్ని H2O2ని అండ్ O2ని మనకి ఫామ్ చేస్తుంది మెడిసిన్స్. ఓకేనా, O2ని మనకి ఫామ్ అనేటువంటి చేస్తుంది మెడిసిన్స్. O2ని మనకి ఫామ్ చేస్తుంది. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్ చూడండి, ఇగో ఆక్సైడ్స్ అండ్ పెరాక్సైడ్స్ ఆర్ కలర్లెస్. ఆక్సైడ్స్ అండ్ పెరాక్సైడ్స్ అనేటువంటి కలర్లెస్గా ఉంటాయి, బట్ సూపర్ ఆక్సైడ్స్ ఆర్ ఎల్లో కలర్లో ఉంటాయి అండ్ కలర్ చేంజెస్. అండ్ సూపర్ ఆక్సైడ్స్ ఆర్ ఆల్సో వాటిని మనకి పారామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంటాయి. ఓకేనా, అండ్ ద సోడియం సూపర్ ఆక్సైడ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ వాటిని మనకి అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా మనకి యూజ్ చేస్తారు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో. అదేవిధంగా నేను కొన్ని కలర్స్ చెప్పాను ఇంతకుముందు దాంట్లో కూడా. ఓకేనా, అది కూడా కలర్స్ గుర్తుపెట్టుకోండి, పీడిఎఫ్లో కూడా చెప్పాను. ఓకేనా, చూడండి నెక్స్ట్ సాల్ట్స్ ఆఫ్ ఆక్సో యాసిడ్స్. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ కాంపౌండ్స్ మనకి హ్యాలైడ్స్. దెన్ వాటిన మనకి నెక్స్ట్ చూడండి మెడిసిన్స్ సోడియం కార్బోనేట్ మెడిసిన్స్, కొన్ని కాంపౌండ్ మెడిసిన్స్. సోడియం కార్బోనేట్ సోడియం మనకి సోడియం కార్బోనేట్ ఫామ్ చేసిన మెడిసిన్, దీన్ని వాషింగ్ సోడా అంటాం మనకి. ఓకేనా, దిస్ సోడియం కార్బోనేట్ ఈస్ జనరల్లీ వాటిన ప్రిపేర్డ్ బై ద మనకి స్లోవీ ప్రాసెస్. ఓకేనా, స్లోవీ ప్రాసెస్ ద్వారా మనం సోడియం కార్బోనేట్ని మనం ప్రిపేర్ చేయొచ్చు మెడిసిన్. సోడియం కార్బోనేట్ని మనం ఏమంటాం మనకి సోడియం కార్బోనేట్ విత్ వాటిన మనకి 10H2O, దీన్ని మనం ఏమంటామంటే వాషింగ్ సోడా అంటాం. సోడియం కార్బోనేట్ విత్ 10H2O దీన్ని వాషింగ్ సోడా అంటాం. సోడియం కార్బోనేట్ని మనం స్లోవీ ప్రాసెస్లో ప్రిపేర్ చేయొచ్చు మై డియర్ స్టూడెంట్స్. అండ్ దిస్ ప్రాసెస్ ఈజ్ వాట్ మనకి అడ్వాంటేజెస్ ఈజ్ వాట్ మనకి టేకెన్ ఇన్ ద లో సాల్యుబిలిటీ ఆఫ్ వాట్ మనకి సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. చూడండి ఇదిగో దీని ప్రాసెస్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనకి దీనిలో హైడ్రోజన్ కార్బోనేట్ ఉంటుంది కదా మనకి సోడియం సంబంధించినటువంటి హైడ్రోజన్ కార్బోనేట్. ఓకేనా, ఇది లో సాల్యుబిలిటీ అవుతుంది మనకి వేర్ బై ఇట్ గెట్స్ వాట్ మనకి ప్రెసిపిటేటెడ్ ఇన్ ద వాట్ మనకి రియాక్షన్ సోడియం క్లోరైడ్ విత్ వాట్ మనకి అమ్మోనియం హైడ్రోజన్ కార్బోనేట్ అండ్ ద లాటర్ ద ప్రిపేర్డ్ బై వాట్ మనకి పాసింగ్ టు ద CO2 as a concentrated solution of the sodium chloride and saturated with the ammonia. అర్థమయ్యే విధంగా చెప్తాను. ఓకేనా, ఫస్ట్ సెంటెన్స్ అవుతుంది చూడండి, వేర్ అమ్మోనియం కార్బోనేట్ ఫాలోడ్ బై ద ఏంటి మనకి అమ్మోనియం కార్బోనేట్ ఫాలోడ్ బై వాటిని మనకి అమ్మోనియం హైడ్రోజన్ కార్బోనేట్ ఆర్ ఫార్మ్డ్ అండ్ ద ఎక్వస్ ద ఈక్వేషన్ ఫర్ ద కాంపౌండ్ వాటర్ ప్రాసెస్ మే బి రిటర్న్ లాజ్. ఇగో దీన్ని ఇలా చేస్తాం చూడండి. ఇదిగో ఫస్ట్ అమ్మోనియా ఉంది మై స్టూడెంట్స్, అమ్మోనియా ఇది వాటర్తో రియాక్షన్ చెంది అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్తో రియాక్షన్ చెంది ఇది. ఓకేనా, ఇది అమ్మోనియం వాటిని మనకి కార్బోనేట్ మనకి ఫామ్ చేస్తుంది. ఓకేనా, అమ్మోనియం కార్బోనేట్ ఫామ్ చేస్తుంది. దెన్ ఈ అమ్మోనియం కార్బోనేట్ ఉంది కదా మై స్టూడెంట్స్, ఇది అగైన్ వాటర్ అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్తో రియాక్షన్ చెంది మనకి అమ్మోనియం సంబంధించినటువంటి బైకార్బోనేట్ ఫామ్ చేస్తుంది. అమ్మోనియం కార్బోనేట్
ఓకేనా, ఇది అమ్మోనియం బైకార్బోనేట్. ఓకేనా, అమ్మోనియం బైకార్బోనేట్. నెక్స్ట్ అమ్మోనియం బైకార్బోనేట్ ఉంది కదా, మళ్ళీ NaCl తో కనుక రియాక్షన్ చెందినట్టు మనకి అమ్మోనియం క్లోరైడ్ అదేవిధంగా అమ్మోనియం బైకార్బోనేట్ రెండింటిని మనకి ఫామ్ చేస్తుంది, మనకి రెండింటిని ఫామ్ చేస్తుంది. దెన్ ద సోడియం హైడ్రోజన్ వాటిని మనకి దెన్ సోడియం హైడ్రోకార్బోనేట్ crystallize separately. ఓకేనా, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటే crystallize separately. దీస్ ఆర్ హీటెడ్ టు వాటిని మనకి గివ్ సోడియం కార్బోనేట్. ఓకేనా, ఇవి హీట్ చేసిన తర్వాత లాస్ట్కి మనకి సోడియం కార్బోనేట్ మనకి ఫామ్ అవుతుంది. చూడండి, ఇదిగో ఈ సెంటెన్స్ నుంచి మనకి ఇదిగో ఈ లైన్స్ నుంచి మనకి డైరెక్ట్గా క్వశ్చన్ ఎటువంటిది ఎంసెట్లో చాలాసార్లు అడిగినా, మనకి చాలాసార్లు క్వశ్చన్స్ అనేటువంటి అడిగిన ఈ దీని నుంచి డైరెక్ట్గా. ఓకేనా, చూడండి ఇదిగో నెక్స్ట్ ఇది సోడియం బైకార్బోనేట్ ఉంది కదా మనకి, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఉంది కదా, ఇది మనకి సోడియం కార్బోనేట్ ఫామ్ చేసింది, దాంతోపాటు CO2 అదేవిధంగా H2O ఫామ్ చేస్తుంది. దెన్ దిస్ ప్రాసెస్ అమోనియా ఈస్ రికవర్డ్ వెన్ ద సొల్యూషన్ containing the NH4Cl treated with the calcium hydroxide, then calcium chloride is obtained as a what మనకి బై ప్రోడక్ట్. కాల్షియం క్లోరైడ్ అనేటువంటి బై ప్రోడక్ట్గా మనకి ఫామ్ అవుతుంది. ఓకేనా, సో దిస్ ఈస్ అబౌట్ వాట్ మనకి ఆల్కలీ మెటల్స్. ఇంకొక 2-3 టాపిక్స్ ఉన్నాయి మై డియర్ స్టూడెంట్స్, బట్ మన టైం అయిపోయింది. వి విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఫస్ట్ ఇప్పుడు చెప్పుకున్న దానిపైన మనం కొన్ని క్వశ్చన్స్ అనేటువంటి చేద్దాం. మనకి లెట్ us do some questions. మనకి కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. మనకి let us do some questions. మనకి let us do some questions. Are you ready? Shall we do some questions my dear students? కొంచెం ఫటాఫట్ స్పీడ్గా చేద్దాం. మనకి కాన్సన్ట్రేట్గా వినండి ఒకసారి, స్పీడ్గా చేద్దాం మై డియర్ స్టూడెంట్స్. చూడండి ఇదిగో ఫస్ట్ క్వశ్చన్ 2021లో అడిగిన మనకి క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1 చెప్పండి మై డియర్ స్టూడెంట్స్. క్వశ్చన్ నెంబర్ 1, ఆల్కలీ మెటల్స్ ఆర్ పవర్ఫుల్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ బికాస్ వాట్ ఈస్ ద రీజన్? ఆల్కలీ మెటల్స్ అనేటువంటిది పవర్ఫుల్ రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తాయి. దేనికి రా మనకి ఎందుకు రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తాయి? 1 2 3 1 2 3. ఓకేనా, 1 2 3 ఎందుకు రెడ్యూసింగ్ ఏజెంట్గా మనకి యాక్ట్ చేస్తున్నాం? మనకి వాట్ ఈస్ ద రీజన్? వాట్ ఈస్ ద రీజన్? వాట్ ఈస్ ద రీజన్? ఎస్, వెరీ సింపుల్ మై డియర్ స్టూడెంట్స్. ఏంటి మనకి దేర్ అయనైజేషన్ ఎనర్జీస్ ఆర్ వెరీ లో. ఇవి అన్నిటికన్నా తక్కువ అయనైజేషన్ ఎనర్జీని షో చేస్తాయి మనకి ఆల్కలీ మెటల్స్. 18 గ్రూపుల్లో అన్నిటికన్నా తక్కువ అయనైజేషన్ ఉన్నటువంటి గ్రూప్ ఏంటి మై డియర్ స్టూడెంట్స్? గ్రూప్ 1 ఎలిమెంట్స్. ఎందుకంటే గ్రూప్లో పీరియడ్లో మనకి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ పీరియడ్ నుంచి మొదలుకుంటే లాస్ట్ పీరియడ్ దగ్గరికి వెళ్ళినా కొద్దిగా అయనైజేషన్ పొటెన్షియల్ తగ్గుతుంది. వెరీ సింపుల్ ఆన్సర్ ఆప్షన్ డి. వెరీ వెరీ గుడ్ మై డియర్ స్టూడెంట్స్. సో లెట్ us see the next question. చూడు ఆప్షన్ డి, ఇదిగో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఈ PDF కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇస్తాను, వచ్చి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఓకే మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫ్యాక్టర్ మేక్స్ దట్ లిథియం స్ట్రాంగెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఎక్వస్ సొల్యూషన్? ఎక్వస్ సొల్యూషన్లో లిథియం స్ట్రాంగెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ రీజన్ ఏంటి? లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్, లాస్ట్ ఇయర్ 2020లో అడిగినటువంటి క్వశ్చన్. చెప్పండి మనకి APMC స్టూడెంట్స్, చెప్పండి మై డియర్ స్టూడెంట్స్. అన్ని క్వశ్చన్స్ ఇస్తాను, AP TS అన్ని క్వశ్చన్స్ ఇస్తాను. చెప్పండి. సబ్లిమేషన్ ఎనర్జీ, అయనైజేషన్ ఎనర్జీ, హైడ్రేషన్ ఎంథాల్పీ, లేదంటే మనకేంటి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. విచ్ వన్ విల్ బి ద కరెక్ట్ ఆప్షన్ మై డియర్ స్టూడెంట్స్? 1 2 and 3. నన్న లైవ్లో స్టూడెంట్స్ ఒకసారి ఆ లైక్ బటన్ని క్లిక్ చేయండి అన్న. వెరీ వెరీ గుడ్. హైడ్రేషన్ ఎంథాల్పీ, బికాస్ అన్నిటికన్నా లిథియమే తక్కువ ఎలక్ట్రాన్స్ని, అంటే ఆల్కలీ మెటల్స్ అన్నింటిలో లిథియమే మనకి ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేయడానికి ఇష్టపడదు. ఎలక్ట్రాన్ రిమూవ్ ఈజీగా ఏది రిమూవ్ చేస్తే, ఎలక్ట్రాన్స్ ఈజీగా ఏది డొనేట్ చేస్తే అదే ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్? రెడ్యూసింగ్ ఏజెంట్ అవుతుంది. కానీ ఓకేనా, లిథియం ఫస్ట్ ఎలిమెంట్, రెడ్యూసింగ్ సీసియం అన్నిటికన్నా ఈజీగా డొనేట్ చేస్తుంది ఎలక్ట్రాన్. కానీ లిథియమే ఎందుకు స్ట్రాంగెస్ట్ అంటే బికాజ్ ఇది మనకి దీనికి హైడ్రేషన్ ఎంథాల్పీ ఎక్కువ. వాటర్లో లిథియం ఏగా అనేది స్మాల్ క్యాటన్ కాబట్టి పిల్లోడు అట్టి ఉరుకుతుంటే వాటర్ మాలిక్యూల్ వచ్చి పిసుకుతాయి వీటిని. ఓకేనా, ఎటు పోనీ కదలకుండా ఆపేస్తాయి. అంటే వాటర్ మాలిక్యూల్తో రియాక్షన్ చెందుతుంది, ఇది రియాక్షన్ చెందదు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ మై డియర్ స్టూడెంట్స్. చూడండి ఆప్షన్ సి విల్ బి ద కరెక్ట్ ఆప్షన్, ఇది చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆరెంజ్ రెడ్ కలర్ మోనాక్సైడ్ ఏంటి మనకి? ఆరెంజ్ రెడ్ కలర్ మోనాక్సైడ్ ఏంటి చెప్పండి మనకి? విచ్ మోనాక్సైడ్ ఈజ్ వాట్ మనకి? ఆరెంజ్ రెడ్ కలర్ మోనాక్సైడ్. 2013 మెడికల్ అడిగినట్టు క్వశ్చన్. 1 భరత్ వెరీ గుడ్, అశోక్ వెరీ గుడ్, వైభవ్ స్టూడెంట్ PC వెరీ గుడ్, ఎవ్రీబడి వెరీ గుడ్ మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ వెరీ సింపుల్ మై డియర్ స్టూడెంట్స్. ఏంటి ద కరెక్ట్ ఆప్షన్ విల్ బి వాట్ మనకి? ఆరెంజ్ రెడ్ కలర్ CCM మై డియర్ స్టూడెంట్స్. ఆప్షన్ సి విల్ బి ద కరెక్ట్ ఆప్షన్ మనకి. ఓకేనా, ఆప్షన్ సి విల్ బి ద కరెక్ట్ ఆప్షన్. CCM వాట్ మనకి? ఆక్సైడ్. ఓకేనా, ఇదిగో పొటాషియం, అదేవిధంగా ఇదిగో మనకి ఈ రెండు ఏంటి మనకి? వైట్ కలర్. ఓకేనా, పొటాషియం ఏంటి మనకి? ఎల్లో డర్టీ ఎల్లో. ఇదేంటి మై డియర్ స్టూడెంట్స్? డీప్ రెడ్ కలర్ని మనకి షో చేస్తుంది, డీప్ రెడ్ కలర్ని. ఓకేనా, చూసుకోండి ఇదిగో ఆరెంజ్ రెడ్ కలర్ని మనకి షో చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇదిగో Li2 అండ్ O2 మనకి వైట్ కలర్ షో చేస్తుంది. ఇదిగో S2 మనకి ఇదేంటి మనకి పేల్ ఎల్లో కలర్ని మనకి షో చేస్తుంది. ఇదిగో రుబీడియం బ్రైట్ ఎల్లో చేస్తుంది.
బ్రైట్ ఎల్లో షో చేస్తుంది, ఇది కూడా చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, అసెర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్లో ఇదిగో Na పాజిటివ్, అదేవిధంగా Mg2 పాజిటివ్, ఈ రెండు అయాన్స్ అనేటువంటి ఐసో ఎలక్ట్రిక్స్ అంట. ఓకే, ఐసో ఎలక్ట్రానిక్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండడం. అండ్ ఈ రెండింటి యొక్క అయానిక్ రేడియస్ ఆఫ్ ది సోడియం ఈజ్ గ్రేటర్ దెన్ ఇదిగో Mg పాజిటివ్ అంట. నెక్స్ట్ రీజన్ ఏమి ఇచ్చిండు, ద ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఆఫ్ ది సోడియం పాజిటివ్ అయాన్ ఈస్ లెస్ దెన్ Mg పాజిటివ్ అంట. ద ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఆఫ్ వాట్ మనకి Na పాజిటివ్ ఈస్ లెస్ దెన్ Mg2 పాజిటివ్ అంట. వాట్ విల్ బి ద కరెక్ట్ ఆప్షన్ మై డియర్ స్టూడెంట్స్? 2017లో అడిగినటువంటి క్వశ్చన్. ద కరెక్ట్ ఆప్షన్ విల్ బి ఆప్షన్ బి అన్న మనకి. సో ఇక్కడ ఏంటి మనకి, బోత్ A అండ్ B ఆర్ కరెక్ట్ ఆన్సర్ అండ్ R ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద A. ఎందుకున్నా మనకి ఇదిగో సోడియం ఉంది మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ, అదేవిధంగా Mg2 పాజిటివ్ ఉంది. ఈ రెండు ఐసో ఎలక్ట్రానిక్స్ అంట, కరెక్టా కదా. దీంట్లో 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, దీంట్లో 12 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్. ఓకే, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీనికి పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి -1 ఎలక్ట్రాన్స్, దీనికి 2 పాజిటివ్ ఉంది కాబట్టి -2 ఎలక్ట్రాన్స్. ఓకేనా, 2 ఎలక్ట్రాన్స్. దీనిలో 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, దీనిలో 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, ఛార్జ్ ఎక్కువగా ఉంటే దాని సైజ్ అంత తక్కువ ఉంటుంది. ఛార్జ్ ఎక్కువగా ఉంటే సైజ్ తక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇది చూడండి, ఇదిగో ఛార్జ్ ఎక్కువ ఉంటే సైజ్ తక్కువ ఉంటుంది బేసికల్గా. దీనిలో ఛార్జ్ దీనికి ఎక్కువ ఉంది కాబట్టి దీని సైజ్ తక్కువ. సైజ్ గురించి మాట్లాడినైతే మై డియర్ స్టూడెంట్స్ ఇదిగో దీని సైజ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు, ఇంకోటి రీజన్ కూడా ఉంటుంది. ఓకే, ఇంకో రీజన్ కూడా చెప్పచ్చు. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ కూడా దీనికి ఎక్కువ, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ. దీంట్లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎక్కువ ఉంటాయి వెన్ కంపేర్ టు సోడియం. దీనిలో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ దీనికి ఎక్కువ కాబట్టి వాటి మనకి. నెక్స్ట్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ దీనికి ఎలా ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్, ఎలా ఉంటుంది మనకి, తక్కువ ఉంటుంది కాబట్టి. ఓకేనా, దీని సైజ్ తక్కువ, దీని సైజ్ ఎక్కువ. క్లియర్, అదే ఎక్స్ప్లెనేషన్ ఇది ఇచ్చిండు. ఓకేనా, ఎక్స్ప్లెనేషన్, అసెర్షన్, రీజనింగ్ బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ చూస్ ద ఆల్కలీ మెటల్స్ హైయెస్ట్ రియాక్టివిటీ అమంగ్ ద ఫాలోయింగ్. రియాక్టివిటీ దేనికి ఎక్కువ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్, ఏదైతే ఈజీగా ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేయగలుగుతుందో అది మై డియర్ స్టూడెంట్స్ ఏమవుతుంది మనకి, అది మై డియర్ స్టూడెంట్స్ ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్, ఏదైతే ఎక్కువ ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేయగలుగుతుందో అది ఎక్కువగా మనకి రియాక్షన్ అనేటువంటి, ఎక్కువ ఈజీగా ఎలక్ట్రాన్ రిమూవ్ చేయగలిగేది ఎక్కువ హైయెస్ట్ రియాక్టివిటీ మనకి షో చేస్తుంది. చెప్పాలి మనకి దీంట్లో అన్నిటికన్నా ఎక్కువ ఈజీగా ఎలక్ట్రాన్ ఏది రిమూవ్ చేయాలనుకుంటుంది. హైడ్రేషన్ ఎనర్జీ అడగట్లేదు, హైడ్రేషన్ ఎనర్జీ దాని గురించి కాదు మనకు అడిగేది. ఎలక్ట్రాన్ ఈజీగా ఏది రిమూవ్ చేయొచ్చు, అయనైజేషన్ ఎనర్జీ దేనికంటే తక్కువ ఉంటుందో అదే ఎలక్ట్రాన్ ఈజీగా రిమూవ్ చేస్తుంది. సో ద కరెక్ట్ ఆప్షన్ ఏంటి మనకి, నేను వెబ్సైటే చెప్తున్నాను, కంటిన్యూ చేస్తాను మనకి. ఓకేనా, సో చూడండి ఇదిగో సీసీఎం కన్నిటికన్నా వాటిని మనకి లీస్ట్ అయనైజేషన్ ఎనర్జీ తక్కువ. ఓకేనా, సో వాటిని మనకి ఇది రియాక్టివిటీ ఎక్కువ, ఇది ఈజీగా ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తుంది, అందుకని దీనికి రియాక్టివిటీ ఎక్కువ. క్లియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మై డియర్ స్టూడెంట్స్, ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ ది ఆల్కలీ మెటల్ అయాన్స్ ఆన్ దేర్ ఎక్వస్ సొల్యూషన్. ఎలక్ట్రికల్ కండక్టివిటీ దేనికి ఎక్కువ ఉంటుంది, కండక్టివిటీ, ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఎక్కువ దేనికి ఉంటుంది మనకి, ఏది ఈజీగా ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేస్తే. ఒక్క నిమిషం, ఎలక్ట్రికల్ కండక్టివిటీ చెప్పండి మనకి, కండక్టివిటీ ఇన్ ద ఎక్వస్ సొల్యూషన్ చెప్పండి మనకి, ఎలక్ట్రికల్ కండక్టివిటీ దేనికి ఎక్కువ ఉంటుంది. వెరీ సింపుల్ మై డియర్ స్టూడెంట్స్, ఆప్షన్ ఏ సీసీఎం. ఇది ఈజీగా ఎలక్ట్రాన్స్ రిమూవ్ జరుగుతుంది కాబట్టి ఎలక్ట్రికల్ కండక్టివిటీ అడుగుతున్నాం మై డియర్ స్టూడెంట్స్, ఎలక్ట్రికల్ కండక్టివిటీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎలక్ట్రికల్ రెడ్యూసింగ్ నేచర్ అడగట్లేదు, ఎలక్ట్రికల్ కండక్టివిటీ సీసీఎంకి ఎక్కువ చేస్తుంది ఎందుకంటే ఈజీగా ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తుంది కాబట్టి. ఓకేనా, చూడండి ఆప్షన్ ఏ విల్ ద కరెక్ట్ ఆప్షన్. స్మాలర్ ద అయాన్ గ్రేటర్ ద డిగ్రీ ఆఫ్ ది హైడ్రేషన్ మనకి, హెన్స్ ద లెసర్ ద అయానిక్ మొబిలిటీ, హెన్స్ లిథియం హ్యాస్ బట్ మనకి మ్యాక్సిమం డిగ్రీ ఆఫ్ హైడ్రేషన్, దీనికి లో అయానిక్ మొబిలిటీ ఉంటుంది. మనకి వాటర్లో వేసినాం అనుకోవాలి, మనకి లిథియం ఉందా, వాటర్ మాలిక్యూల్స్ అన్నీ దీనికి వచ్చి చుట్టుముడతాయి. ఇది ఛార్జ్డ్ స్పీసే కానీ ఈ ఛార్జ్ మూవ్ అవుతుందా, అవ్వట్లేదు. అందుకనే దీంట్లో ఎలక్ట్రిసిటీ అంత ఫాస్ట్గా ఉండదు అన్నట్టు. బట్ సీసీఎంలో వాటిని మనకి ఇది పెద్ద అయాన్. ఓకేనా, దీనికి వాటిని మనకి కండక్టివిటీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది మనకి. ఓకే, నేను రీజన్ మొత్తం రాసారు, ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మై డియర్ ఫ్రెండ్స్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. సాల్వే ప్రాసెస్ ఇంతకుముందు చెప్పుకున్నాం, సాల్వే ప్రాసెస్కి సంబంధించినట్టు రాంగ్ స్టేట్మెంట్. NH3 is regenerated, Cl2 is what మనకి is one of the byproduct, CaCl2 ఇదిగో లాస్ట్కి ఇది బై ప్రోడక్ట్గా వస్తుంది మనకు తెలుసు. రాంగ్ స్టేట్మెంట్ అడుగుతుంది. NH3 రీజనరేటెడ్ జనరేట్ అవుతుంది. కాల్షియం కార్బోనేట్ ఈజ్ యూజ్ ఇన్ ద కంప్లీట్లీ ఇన్ ద రియాక్షన్. కంప్లీట్గా యూజ్ అవుతుందా కాల్షియం కార్బోనేట్ చెప్పండి మనకి. ఇదిగో సోడియం బైకార్బోనేట్ ఈజ్ వాట్ మనకి పార్షియల్లీ కన్వర్టెడ్ ఇంటూ ది బైకార్బోనేట్ అంటున్నాడు. పార్షియల్లీ కాదు, ఫుల్లీ కన్వర్ట్ అవుతుంది. సో ఇదేంటి ఆప్షన్ డి అనేటువంటి వాటి మనకి రాంగ్ స్టేట్మెంట్ కనుక్కోమడదు. ఇది మనకి పార్షియల్లీ మాత్రమే కన్వర్ట్ అవుతుంది మనకి బై ప్రోడక్ట్ కూడా, ఇది మనకి ఫుల్ కన్వర్ట్ అవుతుంది. సో ఇది కరెక్టే, బట్ ఇది రాంగ్. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. సో ఇదే మనకి ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఆల్కలీ మెటల్స్ హైడ్రేట్స్ ద ఫాలోస్ థర్మల్ స్టెబిలిటీ ఆర్డర్. థర్మల్ స్టెబిలిటీ మనకి థర్మల్ స్టెబిలిటీ
థర్మల్ స్టెబిలిటీ అంటే ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్, థర్మల్ స్టెబిలిటీ అంటే ఏంటంటే మనకి హీట్ చేసినా కూడా, హీట్ చేస్తే ఇది స్టేబుల్గా ఉండాలి. హీట్ చేస్తే స్టేబుల్గా ఉండాలి. ఎలక్ట్రాన్స్ని మనకి వదలకూడదు. హీట్ చేసిన ఎలక్ట్రాన్స్, హీట్ చేస్తే ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేయొద్దు. రిమూవ్ చేయకుండా ఏదైతే స్టేబుల్గా ఉంటుందో దానికే థర్మల్ కండక్టివిటీ ఎక్కువ, థర్మల్ స్టెబిలిటీ ఎక్కువ. హీట్ చేసినా అది ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయొద్దు. హీట్ చేసిన ఎలక్ట్రాన్ రిమూవ్ చేయకుండా ఉండేది ఏంటి మై డియర్ స్టూడెంట్స్? ఆఫ్ కోర్స్ ఏంటి, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ మై డియర్ స్టూడెంట్స్. లిథియం లిథియం ఇది హీట్ చేస్తే ఎలక్ట్రాన్ ఇస్తుందా? ఎందుకంటే ఇది ఇవ్వదు, ఎందుకంటే దానికి అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ. దట్స్ ఇట్, గుర్తుపెట్టుకోండి. సీసియం రుబీడియం ఎలక్ట్రాన్ని హీట్ చేసినట్టు తీస్తుంది. ఎందుకు? దానికి అయనైజేషన్ ఎనర్జీ తక్కువ. హీట్ చేస్తే ఎలక్ట్రాన్ ఇస్తుంది, దానికి థర్మల్ కండక్టివిటీ తక్కువ. థర్మల్ అంటే హీట్, థర్మల్ పవర్ ప్లాంట్ అంటాం కదా, దాంట్లో ఏమొస్తుంది? కరెంట్, హీట్. ఓకేనా? నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, దీస్ ఆర్ ద వాట్ మనకి సమ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాట్ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. So thank you so much everybody. If you have any doubts you can ask my dear students. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మనం ఆల్కలైన్ ఎర్త్ మెటల్ని వన్ షాట్లో మనం కంప్లీట్ అనేటువంటి చేసుకుందాం నాన్న. వన్ షాట్లో కంప్లీట్ చేసుకుందాం నాన్న. చెప్పండి, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మై డియర్ స్టూడెంట్స్. ఐ విల్ డిస్కస్. చెప్పండి మై డియర్ స్టూడెంట్స్, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? No doubts yet? Okay? And last, my dear students, షూర్ నాన్న, భయం పడాల్సిన అవసరం లేదు మై డియర్ స్టూడెంట్స్. ఐపీ మొత్తం చెప్పేస్తాను, కంగారు పడకండి ఐపీ. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ మనకి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాబాయ్. ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవి నేను డిస్కస్ చేస్తాను. సెషన్కి సంబంధించిన పీడిఎఫ్స్, ప్రీవియస్ సంబంధించిన పీడిఎఫ్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. పొరపాటు మిస్ అవ్వకుండా వెళ్ళి ప్రాక్టీస్ చేయండి ఎవ్రీబడి. ఓకేనా? ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్ మనకి. బాబాయ్. ఐపీ చేస్తాను మనకి, షూర్ చేస్తాను. మహి డెఫినెట్లీ